जय श्रीमन्नारायण 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 లక్షణమైనటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎవరి యొక్క తిరునామాన్ని తలచుకుంటే హృదయాలు పోషిస్తారు, ఎవరి యొక్క తిరునామాన్ని తలచుకుంటే హృదయానంత ప్రవక్తగాచార్యులుగా ఉండేటువంటి పెద్దలందరూ పులకిస్తారు, ఎవరి యొక్క తిరునామం తలిస్తే ప్రపంచందరూ సంతోషిస్తారు. అలాంటి పెద్దలు ఉదయవస్తారు. వారి వైభవం ఏంటంటే చిన్న పిల్లవాడు వారి దగ్గరికి వచ్చిన, పెద్ద పండితులు వారి దగ్గరికి వచ్చిన ఒకటే ప్రశ్న, ఏం చేయించారు, ఏమైనా నేర్చుకున్నారా, ఏ ప్రాంతం మీది, అక్కడ స్వామివారు ఉన్నారు, వెళ్ళి వారి దగ్గర సేవించండి అని చెప్పేటువంటి ఒక సహృదయత కలిగేటువంటి పెద్దలు. అలాంటి మహానుభావుల యొక్క తిరునక్షత్ర సందర్భంగా వారు తిరునాటికి రేపు చేసిన తర్వాత జరిగేటటువంటి రెండవ తిరునక్షత్రం. ఈ తిరునక్షత్ర సందర్భంగా ఒక పెద్దలు సత్కారం చేయాలి అని సంకల్పం చేసి, పెద్దలు అనగానే ఎవరండి అని ప్రశ్న వస్తే రెండో అవకాశం లేదు. ఒకటే మొట్టమొదటి వేరు తెలిస్తే ఆ వేరు నరసాపురంలో వెళ్లి తీసుకుండేటటువంటి ఎంబెరమానాల యొక్క నిత్యకైంకర్యంలో ఉండేటటువంటి ఉదయనాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి పినాము వెంకటాచార్య స్వామి వారి యొక్క పినామే మొదటి వీరిని అధిష్ఠిస్తుంది. ఆ తర్వాత ఇంకా వారి అలాంటి పెద్దల యొక్క అంగీకారంతో వారికి సత్కారం చేయాలి అని సత్కారం అనుకోవాలి వాస్తవానికి. కానీ ఇచ్చేది కూడా పెద్దల యొక్క తీరు మీద కనుక దేవుల సన్మానాన్ని సత్కారాన్ని సంపాదించుకోవాలని అనుభవంలో ఇబ్బంది లేదు. కనుక ఆయన ఒక కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. అష్టాక్షి స్వామి గారు, అవరోధి స్వామి గారు ఇద్దరు ఇచ్చేసి వారు మకరా శాస్త్రాన్ని అందిస్తున్నారు. వీళ్ళిద్దరే కాదు, దేవనాథి స్వామి గారు ముగ్గురు కూడా మన ఉదయ స్వామి వారి దగ్గర భగవద్విషయ ఆక్షేపాన్ని అధికరించినటువంటి మహానుభావులు. అలాంటి పెద్దల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం, అలాగే ఈ కార్యక్రమంలో స్వామివారికి సమర్పించేటటువంటి సన్మాన పత్రాన్ని రచించినటువంటి భక్తి వేదన సంపాదకులుగా ఉండేటువంటి ఆరోగ్య స్వామి గారి, అంతకంటే ముఖ్యంగా తమ జీవితాన్ని అంతటి వెచ్చిస్తూ సంప్రదాయ ప్రచారానికి, సంప్రదాయ గ్రంథ రచనకి, సంప్రదాయ గ్రంథ వితరణకి, సంప్రదాయ గ్రంథ ప్రకాశానికి తమ జీవితాన్ని వెచ్చిస్తున్నటువంటి పెద్దలు శంకరాచార్య స్వామి గారు ఈ పెద్దలందరూ ఇచ్చేయడం ఈ సభకు రెండుగా చేకూరింది. ఈ సభని ముందుగా అష్టాక్షి స్వామి గారు తమ యొక్క మంగళ శాసనాలతో ప్రారంభించవలసిందిగా స్వామి ప్రార్థిస్తూ నారాయణ పాద పంకజం కరుణి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి
వేదిక అలంకరించిన మహాత్ములందరినీ సేవించుకుంటూ ప్రియ ముందుగా మాట్లాడే వారికి ఒక సౌకర్యం ఉంటుంది. మాట్లాడవలసిన చాలా మంది ఉన్నారు కనుక మాట్లాడి సరిపెట్టవచ్చు అనే ఒక సౌకర్యం. మా ఉదయగల స్వామివారి తీవ్రత మహోత్సవంలో వారి గురించి మాట్లాడటానికి చాలా విషయాలు ఉన్నాయి. వారి గురించి తెలియని వారు లేరు. వారి జీవితాంతము దివ్య ప్రబంధాలను అధ్యయనం చేయడం, ఆ వ్యాఖ్యానాలతోనే కాలక్షేపాన్ని సమయమంతా గడిపినటువంటి పరమ పవిత్రుడు. కేవలం వారి వరకు వారి అనుసంధానం చేసుకోవడం కాకుండా ఈ అనుసంధానము సంప్రదాయంలో ప్రతి ఒక్కరికి అవసరము అని తమ దగ్గరకు వచ్చిన వారందరినీ ఇదే ప్రకటించేవారు. మనగా వాళ్ళు అన్నట్లుగా మీరేం చేస్తున్నారు, ఏ ఉద్యోగం చేసేవారైనా కొంచెం సమయం చేసుకుని ఇంట్లో సేవించండి, కాలక్షేపం సేవించండి అంటూ చిన్న చిన్న గ్రంథాలతో ఆరంభం చేసి వారికి రుచిని కలిగించి భగవద్ విషయ పర్యంతం అందరికీ చాలా మందికి ఉపదేశం చేసినటువంటి మహానుభావుడు. వాస్తవానికి ఉపదేశం చేసేటువంటి అర్హత వారికే ఉంది. నిరపేక్షగా అపేక్షగా చేసేటువంటిది ఏదైనా ఉంటే అది ఇంతలా పేరు రాదు. ఏదో వాళ్ళు ఏదో చెప్పేందుకు నలుగురు ఇచ్చేవాళ్ళు, ఇచ్చేది లేదు, కూర్చునేది వారు ఒకటే అనేవారు. మీరు ఎప్పుడైనా 3 లక్షలు ఇవ్వాలి అంటే ఇవ్వాలి ఒక నియమం ఉంది కదా, ఆ నియమం ఏంటి అంటే మీరు 10 మందికి చెప్పండి. ఇదే నియమం తప్ప ఎవరి దగ్గర ఇతరమైనటువంటిది ఏది ఆశించేవారు కానే కాదు. ఇంకొక విశేష గుణం, శిష్యులు కదా వీళ్ళని ఏదైనా ఇంకొక పనికి వాడుకుందాం అనేటువంటి స్వభావం కూడా వారికి కాదు. ఆయన పని వారే చేసుకునేవారు. స్వామి మరాఠీ వాడు చెప్తే చేస్తాం కదంటే లేదండి, కాలక్షేపం లేకపోవడం ఒక ఇబ్బంది. మళ్ళీ కాలక్షేపం అని చెప్పి అలా నాకు ఇష్టం ఉండదు. అది వారికి ఏదైనా పని ఉంటే వారి పనిని వారే కూడా వారి పని వారే చేసుకున్నారు. ఓపిక చేసుకుని ఓపిక లేని సమయంలో కూడా శిష్యులకి వారు ఉపదేశం చేశారు. శుక్రశివలో వారు కూడా ఆన్లైన్ లో ఉపదేశం చేసినట్టుగా తెలిసింది. వారు ఒప్పుకునేవారు కాదు, కుర్చీ మీద కూర్చోడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఎన్నై కూర్చునేవారు అలానే చెప్పాలి. కానీ ఇక ఆర్తులకి వారి విన్యాసాన్ని తీర్చడం కోసం ఓపిక లేకపోయినా అలాగే కుర్చీలో ఆడుకొని చెప్పడం, ఆన్లైన్ లో చెప్పడం మీద కూడా చివరికి చేసే వారికి విషయాన్ని అందించాలనేటువంటి ఆసక్తి, అలాంటి స్థితి కలిగిన వారు కనుకనే 17 పర్యాయాలు భగవద్ విషయాన్ని సమాజానికి అందించినటువంటి మహానుభావుడు. బహుశా ఎవరికి ఏ ఆచార్యులకి కూడా ఇంత రికార్డు లేదు. భగవద్ విషయాన్ని చాలా మంది ఉన్నారు, కానీ ఉదయవన్న స్వామి వారు అంత సౌలభ్యంగా. నేను కూడా ఒకసారి చేసి ఎవరో మా దగ్గర వస్తే స్వామి భగవద్ విషయంలో దేవరాజు సన్నిధి పంపిస్తాను, దేవరారు అనుగ్రహించాలి అంటే మీరు చెప్పకూడదా, మీరు చెప్పచ్చు కదా అన్నాడు. అంటే చెప్పవచ్చు కదా స్వామి, ఇంత సమయం లేదు, అంత ధైర్యం లేదు. లేదు ప్రారంభం చేస్తే తప్పనిసరిగా మీరు చెప్పగలుగుతారు. సరే స్వామి మీ ఆజ్ఞని పాటిస్తారని కాదు, ఇంకా కొంచెం సమయం ఉంది, ఈ వ్యక్తిని మీ దగ్గర పంపిస్తాను అంటే అలా వారికి ఉపదేశం చేశారు.
ఆయన వేరే తెలియాలి, ఆ వచ్చిన డైరెక్ట్ నా దగ్గర రావచ్చు కదా. ఇలాంటి పేటయం వారి జీవితంలో ఎక్కడా లేదు. ఎవరు వచ్చి అడిగినా లేదు, ఎవరు చూపించినా వారికి చక్కటి ఉపదేశం చేసినటువంటి మహానుభావులు. నిరాడంబరమైన జీవనం, పేటయం ఎక్కడా వారి జీవితంలో మనకి కనపడదు. కాకపోతే చెప్పిన పని సమయానికి చేపితే కొంచెం కోపం వచ్చింది. అందులో మాత్రం నిర్మోహమాటం. మేము ఆశ్రమ స్వీకారం చేసిన కొత్తలో వారి దర్శనానికి వస్తున్నామని ఫోన్ చేశాం. ఇప్పుడు మీరు ఊరిలో వస్తాము కానీ 10 ఆ సమయానికి ఎవరో రావడం ఆలస్యానికి వెళ్ళగానే ఒకటే అన్నారు, నువ్వు జిఎస్ స్వాములు అంటే ఆలస్యంగా వస్తున్నా. అదే జిఎస్ స్వాములు అంటే ఆలస్యంగా స్వామి, మేము బయలుదేరే ముందు ఎవరు వస్తూ ఉంటారండి. మనం ఒక సమయం చెప్పామంటే ఆ సమయాన్ని పాటించాలి. సమయ పాలన చాలా నిర్మోహమాటంగా. మీరు కొత్తగా ఏమో కాషాయం ఉండగట్టుకొచ్చాడే, మనం ఎలా అంటే వాడు ఫీల్ అవుతాడేమో, ఇలాంటి ఉద్దేశం లేదా. నిర్మోహమాటంగా ఏ విషయాలైనా ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకోండి, తాను చెప్పాలి అనుకున్నటువంటి మాటని సుస్పష్టంగా చెప్పేటువంటి స్వభావం కలిగినటువంటి ఆచార్య స్వామి వారి తిరునక్షత్ర సందర్భంలో ఈవేళ పెద్దలంతా వారి గురించి వారికి అనుభవాలను చెప్పేటువంటి ఒక మంచి వేదిక. పెద్దల్ని ఎప్పుడు మనం స్మరించుకోవాలి. మనం ఆచార్యులుగా వారి దగ్గర వారిని స్మరించుకునేటువంటి ఒక మంచి వేదిక. రెండు, ఆచార్యులకి మనం తిరునక్షత్రం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇతర ఏ కైంకర్యం చేసే అవకాశం మనకి ఉండదు. మనకున్నటువంటి ఒక హక్కు, అవకాశం తిరునక్షత్రమే. అలాంటి ఈ తిరునక్షత్రం పరమ పవిత్రమైనటువంటి సీతానగర ఆశ్రమంలో జరగడం, మహాత్ములు ఇంతమంది ఏం చేసి ఉండడం, ఈ సభను సేవించడం చాలా పవిత్రమైంది. అందులో అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఉడైన స్వామివారిని సంస్మరణ చేసుకునేటువంటి ఈ అవకాశంలో మాకు కూడా అవకాశం కలిగినందుకు, అంటే అవకాశం ఎప్పుడు మాకుంది కానీ వేరే ప్రోగ్రాం వెళ్ళవలసి ఉన్నా దానికి వెళ్ళలేక రాలేబట్టి మాకు అంతకంటే ముఖ్యమైన కార్యక్రమం ఆచార్య స్వామివారిని బదిలించేటువంటి అవకాశం, అన్ని కూర్చునేటువంటి అవకాశం మాకు కలగడం భగవానుడు ఏర్పరిచిన ఒక మంచి అవకాశంగా మీరు భావించుకుంటూ మొట్టమొదట మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభ అధ్యక్షుల వారికి, అందులో మీ వేళ పెద్దలు తిరుమల వెంకటాచార్య స్వామి వారికి సన్మానం జరుగుతుంటే అంత పెద్దలకి సన్మానం చేసుకోవడం ఒక భాగ్యం. ఇది దాన్ని సేవించడం పరమ భాగ్యం. అందుకోసం రావడం జరిగింది. जय श्रीमन्नारायण 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 अस्मदाचार्युलैన శ్రీ 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 పిల్లండి శ్రీమన్నారాయణ నామానికి చిన్న స్వామి వారికి ముందుగా దర్శనాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు దివ్య సాకేతంలో బ్రహ్మోత్సవాలు, అలా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా స్వామివారిని అడగాలంటే భయం. కానీ స్వామివారికి విజ్ఞాపన చేశాను. స్వామి గారి గురుగారి తిరునక్షత్రం ఉంది. ఊరు తీసుకున్నప్పుడు తిరునక్షత్ర కార్యక్రమాలకి అప్పుడప్పుడు వస్తుండేవాళ్ళం. మిగతా సమయాలు బ్రహ్మోత్సవాలు అవడం వల్ల రాలేకపోతుండేవాళ్ళం, బాధపడుతూ ఉండేవాళ్ళం. స్వామి ఫోన్లో మాట్లాడితే స్వామివారు అన్నారు, ఉడవలసినారు మీరు స్వామివారి మాట వినండి, స్వామివారు చెప్పినట్టే చేయాలి, ఇక్కడికే రావాలని నేను పెట్టుకోకర్లేదు అనుకుంటున్నారు స్వామివారు. అయితే స్వామి తెలిస్తే వెళ్ళమంటారు, కానీ నేను చెప్పలేదు. కానీ నిన్న చెప్తే స్వామి అయ్యో వెళ్ళాలి కదా అన్నారు. ఇలా అష్టాక్షి స్వామి వారు ఏం చేస్తున్నారండి, స్వామివారిని నిర్వహిస్తున్నారని కూడా చెప్పేశారు. చెప్తే అయ్యో వెళ్ళండి అన్నారు. ఈరోజు మన దేవనాథ రామాను జీవ స్వామి కూడా ఏం చేసి ఉండాలి మాతో పాటు.
కానీ అనుకోకుండా మన జిఎస్ స్వామి ఇంకో కార్యక్రమానికి వెళ్ళడంతో అక్కడ ఎవరు ఉత్సవానికి లేకపోవడం చేత దేవనాథ్ జిఎస్ స్వామి అన్నారు, స్వామి మీరు వెళ్తురుగా నేను ఉంటా అన్నారు. నేను అన్నాను, కాదంటే మీరు వెళ్ళలేదు నేను ఉంటాను. మనసులో నాకు రావాలని. ఒకవేళ ఆయన కనుక సరే అంటే మనస్సు అంతా పీకేదేమో తెలియదు, కానీ వాళ్ళు శిష్యులే కదా స్వామివారు కూడా ఎవరు స్వామి. కానీ వారు మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పారు, నేనంటే ఇక్కడ నేర్చుకున్నాను భగవద్ విషయం, మీరు చిన్నప్పటి నుంచి ఎంతో అనుబంధం ఉంది మీకు గురువుగారితో, మీరు వెళ్ళండి ఏం పర్వాలేదు అని వారు కైంకర్యాన్ని సమర్పించి స్వామివారికి దాసోహాలు చెప్పండి అని చెప్పారు. అందుకోసం అలా అవకాశం ఇచ్చిన వారికి కూడా దాసోహం సమర్పిస్తూ ఇక్కడ ఏం చేసి ఉండి మనందరికీ పెద్ద దిక్కుగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించే మన పూజ్యశ్రీ అష్టాక్షరి రామానుజీ స్వామి వారికి దాసోహం సమర్పిస్తూ ఈరోజు సత్కారాన్ని స్వీకరించబోయేటువంటి మహనీయులు సామాన్యులు కాదు. మేము వింటుంటే వాళ్ళం చిన్నప్పుడు ఎవరికైనా ఏదైనా సందేహం కలిగితే ఆ సందేహాలు తీర్చే వాళ్ళలో కొంతమంది మాత్రమే పెద్దలు ఉన్నారు. వాళ్ళలో నరసాపురం స్థానాచార్య స్వామి వారు ఒకరిలోని ఎప్పుడు వింటుండేవాడు. ఆయన చాలా వినయం, చిన్నపిల్లలతో కూడా చక్కగా సంబోధించేవారు, మాట్లాడతారు అని నాకు మన అష్టాక్షరి స్వామి వారి సన్నిధిలో ఉండే శ్రీనివాసాచార్యులను ఒక ఆయన చెప్పాడు, సత్కారం వీరికే తగును అన్నట్లుగా ఉన్నటువంటి మహనీయులు, చాలా ఎక్కువ మహనీయులు. నరసాపురం వెంకడం గారు అంటారు, స్థానాచార్యులు గారనే పిలుస్తారు అందరూ వారిని. అలాంటి గొప్ప మహనీయులు వారికి కూడా దాసోహం సమర్పిస్తూ, అలాగే అంతే గొప్ప శక్తి కలిగిన వారు సంప్రదాయ ప్రచారాన్ని చేసేటువంటి మహనీయులు శ్రీమాన్ సింగరాచార్య స్వామి వారు. ఎన్నో గ్రంథాలు ఈరోజు మనం చదువుకోగలుగుతున్న మహనీయులు వారే. ఏదో ఒక మాధ్యమంగా ప్రత్యక్షంగానే వారి దగ్గర కూర్చోకల్లా పరోక్షంగా ఆన్లైన్లో కూడా ఒక రంగం పెడతారు వారందరినీ, సంప్రదాయ గ్రంథాన్ని పుస్తకాల రూపంలో భావించాం. అలాంటి మహనీయులు వారు ఈరోజు ఇక్కడికి ఇచ్చేయడం అలభ్య లాభం అంటారు. చాలా చాలా ఆనందంగా ఉన్న వారు కూడా వేయించడం, వారు కూడా ఆ స్వరూపానురూపకంగా దాసోహం సమర్పిస్తూ మా అతనికి శ్రీనివాసాచార్య స్వామి భక్తి నివేదన ఎడిటర్గా అటు తెలుగు సంస్కృతంలో మంచి పట్టుదలి ఎన్నో సంప్రదాయ విశేషాన్ని భక్తి నివేదన ద్వారా అందిస్తున్నారు. వారిని సేవించుకుంటూ మా వెంకటాచార్య స్వామి సదా నిర్వహణ బాధ్యత అంతా వారిదే. వారు లాయర్. అలాగే ఆ వృత్తితో పాటు ప్రవృత్తి మాత్రం సంప్రదాయాన్ని పెట్టుకొని చిన్న పిల్లల్ని కూడా సంప్రదాయంలోకి తీసుకురావాలి అని నరసాపురంలో పిల్లలతో ఒక విలక్షణమైనటువంటి సేవలు చేస్తున్నారు. అది మనం చెన్నైలో చూస్తాం. చెన్నైలో పెరుమాళ్ళకి ఏ ఉత్సవం చేసి ఏ రకమైనటువంటి వస్త్రాలు కడతారో అలాంటి వస్త్రాలు, అలాంటి గొడుగులు, అలాంటి వాహనాలు పెట్టి పార్థసారథి పెరుమాళ సన్నిధిలో అలాగే ఉత్సవం చేస్తుంటారు. అలా తిరువడికేని అనుసరిస్తూ చక్కని సేవలు అందిస్తున్నారు మా వెంకటాచార్య స్వామి. ఈరోజు పురస్కారాన్ని స్వీకరించబోయే వారి యొక్క శిష్యులు అన్నమాట. ఇందాక అన్నారు ఆయన అంతేవాసి అని. ఆంగ్లంలో చదువుకునే వాడిని ఏమనాలి అన్నారు, వాడిని కూడా అంతేవాసి అనొచ్చు. అంతేవాసి ఏదో రకంగా బుద్ధి పుట్టడం కూడా విశేషం. చదువుకోవాలని ఎప్పుడు గురువు గారు అంటూ ఉంటారు, బాగా అక్షరాలు చదువుకున్న వాళ్ళని సాక్షరాహ అంటారు, కానీ అది తిరగబడితేనే ప్రమాదం అవుతుంది. వాడు రాక్షసులు అయితే చాలా ప్రమాదం. అందుకని అందరూ సాక్షరులు అవడం చాలా మంచిది. కానీ నేను ఆయన తన ఉనికిని చాటుకొని ఒక పని చేయడం వల్ల ప్రమాదాలన్నీ వస్తాయి. కానీ సంప్రదాయం చక్కగా తెలుసుకోవడం ఎక్కడ తప్పులేదు. అలాంటి వాడు శిష్యులే, నాన్న శిష్యులనే అన్నాం. అటువంటి ఆ పేరు ఇందాక వారు సంబోధించారు కనుక స్థానాచార్య స్వామి అంతేవాసిగా ఉండి
గురువు గారి పేరు నిలబెట్టేంత గొప్ప విద్యను ఆయన అధికరించి అందరికీ కూడా చక్కగా ఎన్నో రహస్యాన్ని బోధిస్తూ ఉంటారు. మేము కూడా అప్పుడప్పుడు హింసిస్తూ ఉంటాం, బాధకున్నాయి. విచిత్రం ఏంటంటే మా ఉడేవర స్వామికి బాగా ఇష్టమైనటువంటి మహనీయులు ఆయన. ఉడేవర స్వామి ఎప్పుడు వారి గురించి చెప్తూ ఉంటారు, బాగా చదువుకున్నాడు, బాగా పిల్లవాడు, మంచిగా తయారయ్యారు అని చెప్తారు. అంతేకాదు ఉడేవర స్వామి వారి దగ్గరగా మొదట్లో వచ్చినట్టున్నారు తిరుమంత్రానికి, కానీ స్వామివారి దగ్గరికి పంపించినట్టున్నారు, జిఎస్ స్వామి దగ్గరికి పంపించారు. అయితే ఉడేవర స్వామి వారి యొక్క మనవాణ్ణి తీర్చిదిద్దే బాధ్యత వారి సంవత్సరికంలో వారే స్వీకరించారు. ఎందుకంటే సౌమిత్రి ఎలా అయినా సరే ఉడేవర స్వామిలా భగవద్ విషయం నేర్చుకోవాలి, వారి ఆశయాల్ని నిలబెట్టేలా తయారు కావాలి, ఇక్కడతో ఆగడం కాదు, మళ్ళీ శ్రీభాష్యం కూడా చదవాలి, రెండో పూర్తవ్వాలి, అవి చక్కని ప్రచారం చేయాలి అని అనగానే భక్తుడయ్యాడు పిల్లవాడు చిరంజీవి. తనకి తగ్గట్టుగా వారి సతీమణి కూడా చక్కగా సహకరించింది. విచిత్రం ఏంటంటే పెద్ద అనుగ్రహం చూడండి, ఎప్పుడైతే గ్రంథ ఆరంభం చేశాడో ఆయనకి కడుపులో అక్షరాలు పడుతున్నాయి, వాళ్ళ ఆవిడ కడుపులో కూడా ఒక పంట పండింది. చక్కని సంప్రదాయ నిష్ట కలిగే సంతానం కూడా భగవంతుడు ఆచార్యుడు అనుగ్రహించారు. అటువంటి మంచి గోష్ఠి అన్నమాట, మంచి వాళ్ళని తయారు చేయాలి అనే నిష్ట కలిగిన మహానుభావులు మన వెంకటాచార్య స్వామి వారు. అందరినీ సేవిస్తూ ఈరోజు ఉడేవర స్వామి వారి గురించి ఆలోచిస్తూ వస్తున్నాం. అలా చదువుకున్నా ఇలా చదువుకున్నా. చూడమణి గారు ఒకసారి ఫోన్లో మాట్లాడారు వస్తున్న సందర్భంలో. ఆవిడ కూడా ఎవరు రాలేకపోతున్నా ఆసక్తిత అని తెలియజేస్తూ వారి సోదరుడి గురించి, అంటే ఒక సోదరుడిగా నేను భావించడం లేదండి, ఆయనలో ఉండే గుణాలు నన్ను దాస్యంలోకి తీసుకెళ్ళినాయి. అహమస్య అమరభ్రాత గుణే దాస్య ఉపాగత అని లక్ష్మణస్వామి చెప్పినట్లుగా మా అన్నయ్య నన్ను సోదరిగా అనుకోవచ్చు, కానీ అన్నలో ఉన్న గుణాలకి నేను ప్రీతుడిని అయిపోయాను, దాసురాలను అయిపోయాను. ఎందుకంటే ఉడేవర స్వామి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే నేను చెప్పే సమయానికే నువ్వు రావాలి అనేది లేదు. శిష్యుడి సమయాన్ని కూడా చూసేవాడు. వాడు యోగ్యుడైతే వాడి కోసం తమ సమయాన్ని కూడా కాస్త మార్చుకునేవారు. అది నా విషయంలో కూడా చూశాను, అష్టాక్షర స్వామి దగ్గర చూశాను, అలాగే చూడవడం గారి దగ్గర చూశాను. వాళ్ళంతా మా దగ్గర అందరూ చెప్పుకుంటారు. నిజానికి వారి సమయం అంటూ ఏం లేదు. ఎవరికి ఎప్పుడు కుదిరితే ఆ సమయంలో పాఠం చెప్పడానికి కూడా వారు సంసిద్ధులయ్యారు. ఆవిడ కాలేజీ ఉండేదట. ఆవిడ చెప్తున్నారు, తెల్లవారుగా 3 లేచి స్నానం ఆచరించి ఆవిడ కూడా నిద్ర లేపేశారు. నేనే తొందరగా చదువుకోని 5 కూర్చుని ఆరాధన తర్వాత చేస్తే ముందు పాఠం చెప్పేసి తర్వాత ఆరాధన. ఒకవేళ కనుక మధ్యలో దీర్ఘ సంఖ్య ఇబ్బంది అయితే మళ్ళీ స్నానం చేసి చాలా ఇబ్బంది పడ్డారండి. నాకు అలా పాఠాన్ని అనుగ్రహించారు, నాకే కాదండి ఎందరికో అని ఆవిడ చెప్పారు. దాసుడు కూడా ఇదివరకు చిన్నప్పుడు ఆలయం చేస్తుండేవాడు. ఆలయం నుంచి వచ్చే సందర్భంలో నాకు మధ్యాహ్నం కూడా తప్ప మళ్ళీ కుదరదు. ఆ సమయంలో వారికి ఒక ఆక్షేపాలు ఉండేవి. వారు నా కోసం ఏం చేశారంటే రాత్రి 9కి రండి అన్నారు. స్వామి 9కి మీరు విశ్రాంతి తీసుకుంటారు కదా, మరి 3కి లేస్తారు. అది గోపాలాచార్య స్వామి వారు ఏదైతే పాటిస్తారో దాన్ని పాటించే గొప్ప మహనీయుల అనుష్ఠానం. పొద్దున్న లేవగానే ప్రాతస్మరణీయం, సుప్రభాతం ఇవన్నీ చక్కగా చేస్తారు. అయితే ఆ సందర్భంలో మరి ఇబ్బంది అవుతుంది కదంటే ఏం పర్వాలేదు రండి అని 9 తగ్గించి 10 దాకా దాదాపు నారాయణ పాఠం చెప్పేవారు. అటువంటి మహనీయుల యొక్క కృతజ్ఞతను మనం ఎలాగో తీర్చుకోలేము, మన వల్ల కాదు. ఆ తీర్చుకుంటే దోషం కూడా, తీర్చుకుంటే మనకి ఎలా అది ఎప్పుడు గుర్తుండాలి. అందుకని వారిని స్మరిస్తూ నిజానికి ఇందాక మన అష్టాక్షరి చేస్తున్నారు చెప్పినట్లుగా వారికి రుణం తీరాలి అంటే మనం తీర్చుకోవాలని 10 మందికి చెప్పాలి. అదే వారికి సంభావం.
అదే వారికి మనం ఇచ్చే కానుక. అలాంటి మంచి కార్యాలు నేర్చుకున్న వారందరం చేయగలగాలి. ఆయన గొప్ప మహనీయులు మన వడివేలు స్వామి వారు. వారి 90వ తిరునక్షత్రం. ఎందుకంటే అప్పట్లో అనుకున్నాం మేము శతమానోత్సవం దాకా చేసుకోవాలండి, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యంతో మంచిగా ఉండాలని కూడా అనుకునేవాళ్ళం బాగా. తెల్లవారుజాముని వడివేలు స్వామితో 4 గంటలకు ఫోన్ చేసి మాట్లాడుకునేవాళ్ళం. గుర్తుండి ఉండాలి పద్మగా. వారు ఎప్పుడైనా పొద్దున్నే దాసుడికి ఫోన్ చేసేవారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు. ఆ టైంలోనే ఎక్కువ కలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన దేవరాజ స్వామికి పాఠం చెప్పడానికి వారు ఏం చేసినప్పుడు ఒక సంఘటన జరిగింది. వారితో పాటు ఇంకో పండితులు కూడా ఉన్నారు, పేరు చెప్పను. పక్క గదిలో వారు ఉన్నారు, యువకుల గదిలో దేవరాజ స్వామిలో ఉన్నాం. వడివేలు స్వామి పొద్దున్న లేచి 3 గంటలకి ప్రాతస్మరణీయం చేసుకోవడం అలవాటు. వారు లేచి ఏదో మనసులో చదువుకోవడం కాకుండా చాలా నిదానంగా శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం ఇలా చదువుకుంటూ అంజలి ఘటించి ముద్రతోనే ఉంటారు. ఆ చదువుతున్నప్పుడు పక్క ఆయనకి కాస్త ఇబ్బంది కలిగింది. ఆయన అన్నారు, బాబా ఏమిటంటే పొద్దున్నే పక్క వాళ్ళు పడుకొని వరా అన్నారు. అంతే. 2వ రోజు వడివేలు స్వామి ఉన్నప్పుడు నేను వస్తుండేవాడు. నేను ఒకసారి లేచాను చూద్దాం, 2వ రోజు లేచి వెళ్ళాను. వెళ్ళేసరికి రూమ్లో లేదు, బయట కూర్చున్నాను. కుర్చీ వేసుకుని మనసులో చదువుకుంటున్నాను. నేను గొడవ సేవించి దాసోత్సవం ఏంటి బయట కూర్చున్నారు అన్నా. పడుకున్నారు. వారు పడుకున్నారు. అయ్యి దానికి దీనికి సంబంధం ఉంది, ఏమైంది అని అడిగితే ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే వారు ఇలా అన్నారని అనకుండా నేను నిన్న గట్టిగా చదివానండి, వారి నిద్ర భంగం అయిపోయింది అని బాధపడుతున్నారు. వారు అన్నమాట చెప్పలే, వారికి నిద్రకి భంగం చేసేసారు. ఎంత పొరపాటు చేశాను. ఇది ఎంత గొప్ప హృదయం చెప్పండి. ఎదుటి వారికి ఒకటి కష్టం అవుతుంది అంటే నా ఇష్టం, నేను చేసుకుంటున్నప్పుడు నువ్వు పడుకుంటే పడుకోలేదు పో అనే రోజు. లేదు మనకి పని ఉంటే లైట్లు వేసి మరి పక్కవాడిని లేపుతాం. కానీ అలా లేకుండా ఇబ్బంది పెట్టకుండా అవతల వారు కూడా బాగుంటారనుకునే భావన కలగడం అనేది చాలా కష్టం. ఇంకోటి ఏమిటో తెలుసా అండి, ఏదైనా విషయం తెలియకపోతే నిర్మోహమాటంగా ఇది నాకు తెలియడం లేదు, మీరు రంగరామాంజన్ గారిని అడగండి, లేదా ఒకసారి ఇంకో గ్రంథం చూద్దాం, లేదా ఎవరైనా అడుగుతా అనేవారు తప్ప దాన్ని దాట వేసేవారు కాదు. అలాంటి గొప్ప మహనీయులు వడివేలు స్వామివారు. వాచామ గోచర మహాగుణ దేశికాగ్రియ అన్నట్లుగా వాక్కుకి అందరూ వారి గురించి చెప్పాలి అంటే ఇంతటి వారు చెప్పడానికి. అందులో గొప్ప మహనీయులు. పాండిత్యం పక్కన పెట్టేద్దాం, మనిషికి ఉండాల్సింది వినయం. ఆ వినయాన్ని మనం చూడాలి అంటే వారి దగ్గరే చూడాలి, అక్కడే మనం చూడగలగాలి. ఎందుకంటే నా చిన్నప్పుడు వారి ఇంట్లో కార్యక్రమాలు జరిగేటప్పుడు తలియస్వామి లేరు, రామానుజ ఎవరన్నా తలియస్వామి చూస్తావే అని అంటే నేను అన్నాను, స్వామి మా దగ్గర వంటవాడు ఉన్నాడు కానీ అంత మంచిగా లేడండి అని. అప్పుడప్పుడే నేను నేర్చుకోవడానికి వెళ్తాను. అంటే ఎవరు లేరు అప్పుడు, వంటవాడు లేడండి. నాకు అర్థం కాదు, ఎవరు లేరు, వంటవాడు లేడండి అన్న. నేను 3 సార్లు నుంచి గమనిస్తున్నాను. వంటవాడు అలా అనకూడదు, తలియస్వామి అని. వాడు వీడియోని వైష్ణవ స్వామి అనొచ్చా? ఇది కదండి హృదయం. నేనన్నా అంటే వంట చేస్తారు కదండి, వంట చేస్తే వాళ్ళు స్వామే కదా, తిరుమలకి పెడతారు కదా అంటే సరిదిద్దడంలో ఏమాత్రం మొహమాటపడం వారెవరైనా. ఇందాక స్వామి చెప్పినట్లుగా ఆ చెప్పేటప్పుడు కూడా ఎదుటి వారిని నొప్పించు. ఒకే ఒక్కసారి నేను చూసే కోపంతో వాడు మాట అన్నది. జీవన స్వామి వారి విషయంలో ఒక వ్యక్తి పరుషంగా మాట్లాడితే ఒక ఊళ్ళో సభ జరుగుతున్నప్పుడు డాబా మీద తీసుకెళ్ళడానికి చెప్పాను, ఆయన మంచిది కాదు,
పెద్దలు అలా అనకూడదు అంటే అతను మారట్ల. అప్పుడు ఆయన ఒకటే మాట, నువ్వు నా శిష్యుడిగా ఉన్నావు, నా దగ్గర చదువుకున్నావు, నా దగ్గర చదువుకుని ఇలాంటి ప్రవృత్తి ఉంటే మంచిది కాదు కదా అన్న. ఆయన అలాగే మాట్లాడుతుంటే వారు యజ్ఞోపేతం పట్టుకుని ఒక మాట అన్నారు, ఈ రోజు నుంచి నువ్వు నాకు శిష్యుడు కాదు, నేను నీ గురువుని కాదు, నీకు నేను పాఠము చెప్పలేదు ఆయన అనేసి వారి దాసోహం చేసి వచ్చేసాను. నేను అప్పుడు ఉన్నాను వారి దగ్గర, నాకు 19 ఏళ్ళు. వారి పక్కన నేనే ఉంది. నాకు ఆశ్చర్యం వేసినారే, ఇంత గురువు గారు కదా, గట్టిగా చెప్పచ్చు కదా. అయితే ఇలాంటి గొప్పతనం ఎంతమందికి ఉండదు చెప్పండి. ఏదో సందర్భోచితంగా హాస్యానికి అబద్ధం కూడా ఆడనున్నట్లుగా వారు ఎవరి గురించి చెడుగా మాట్లాడరు. ఒకవేళ ఏదైనా వస్తే వద్దులేదు మనకెందుకు వచ్చింది అనే ఒక అద్భుతమైనటువంటి భావన. నతేంబ మధ్యమామాత గర్హితవ్య కదాచన అని రామచంద్రుడు అన్నట్లుగా ఆ భరతుడు గారు చెప్పిన హాయిగా ఉంది. ఎందుకు ఆవిడ కైకమ్మల గురించి నిందిస్తావు, అలా అనకు, ఆవిడ నిందించకు అని రామచంద్రుడు చెప్పినట్లుగా గురువు గారు కూడా ఎప్పుడు ఎవరి గురించి నింద అనేది చేయరు. అలాంటి గొప్ప గురువు మనకి దొరికారంటే ఎంత అదృష్టం చెప్పండి. ధనం మీద ఆశ లేదు, పేరు ప్రఖ్యాతులు కావాలని అంతకంటే లేదు, 10 మందికి మంచి చెప్పాలి. నిజానికి గురువు దగ్గర ఆర్జించాల్సిన లక్షణాలు ఇవే. ఇది ఆర్జిస్తే వాడు ఉత్తమమైనటువంటి శిష్యుడు అవుతాడు. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు గురువు ఇవ్వాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఉత్తమ శిష్యుడు కావాలని కోరుకునే వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి గొప్ప లక్షణాలు మనం వాడి దగ్గర చూసి నేర్చుకోవచ్చు. అది వాళ్ళు అనుగ్రహిస్తేనే మనకి రావాలి. అలాంటి గొప్ప మహనీయుల యొక్క తిరునక్షత్రం ఉత్తర రేపు అందరినీ కూడా ఉద్ధరించడానికి అవతరించారు కనుక ఉత్తరోత్తరంగా అందరినీ అమృత పదంలోకి తీసుకువెళ్ళడానికే ఆయన ఉత్తరలో అవతరించారు. అలాంటి మహనీయుల సంస్మరణ చేసుకోవాలి, ప్రతిరోజు చేసుకోవాలి. ఆ సందర్భంగా మనం గురువు గారిని మన కిడాంబ వెంకటాచార్య స్వామి వారి రూపంలో సేవించుకుంటూ వారికి కించిత్కారాన్ని మనం సమర్పించుకోబోతున్నాం. మన అందరం గోష్ఠి వాళ్ళందరం కలిసి ఆ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన స్వామివారికి శతధ దాసోహాలు సమర్పిస్తూ పై కార్యక్రమాన్ని మా అధ్యక్ష స్వామి వారు నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण అనుసంధానం చేసుకుంటే అందులో చాలా మందికి ఓ వాడితే నామం ఉంటుంది సామాన్యంగా. వాండ్యుడు నాడు అని వాండ్యుడు నాడు అన్న వాండ్యుడు నాడు అన్న ఉంటాయి. వాండ్యుడు నాడు సంతోషించిన రోజండి. ఎవరండి? పరాంకుశ మున్నవ పరకాల పరాంకుశలు మొదలైనటువంటి పూర్వులుగా ఉండే ఆచార్యులందరూ సంతోషించిన రోజండి. అలాగే ఉభయ వేదాంతాలు సంతోషించిన రోజండి. వేదము చెదుమరై వాండ్యుడు నాడు చాతుర్యం కలిగిన వేదం సంతోషించిన రోజండి అని చెప్తారు. అలాగా ఉభయ వేదాంతాల్లో ఉండే శ్రీకోశాలు సంతోషించడానికి ఒక పెద్దల కారణం వారే సింగరాచార్య స్వామి వారు. దక్షిణ దేశంలో అన్నంగరాచార్య స్వామి వారు వారి సహస్రాధిక గ్రంథాలను అనుగ్రహిస్తే ఈనాటికైనా ఒక గొప్పతనాన్ని చెప్పిన భగవంతుడి దగ్గర నుంచి దొంగతనం చేసి వాడికి చెప్పాలి అని ఉత్కర్ష చౌర్యం అని దానికి పేరు పెట్టారు. ఉత్కర్ష చౌర్యం, భగవదుత్కర్ష చౌర్యం కదా. ఈనాటికి ఎవరు ఉపన్యాసం చెప్పినా అన్నగరాచార్య స్వామి వారి శ్రీకోశంలోనూ
గోపాలాచార్య స్వామి వారి శ్రీకోశంలోనూ ఉండేటటువంటి శ్రీ సూక్తిని సంగ్రహించకుండా వాడి ఉపన్యాసం పూర్తి కాదు. ఇది ఆ ఇద్దరు మహానుభావుల యొక్క గొప్పతనం. మరలా ఆ కోవకి చెందినటువంటి పెద్దలు 200కి పైగా గ్రంథాన్ని శ్రీగుణ రత్నకోశంలో లిస్ట్ ఇచ్చారు. 172 ఉన్నాయి. అది ఇప్పుడు 2021. ఇంకా 4 ఏళ్లలో రామచంద్రుడి యొక్క ధనుస్సు నుంచి శరవర్షం పవర్ష అని ఆయన ఒకటి సంధిస్తే 100 వచ్చి పడిపోతాయి. అలాగా శ్రీకోశాలను మనకు అందిస్తున్నటువంటి పెద్దలు 200 పైనే మనకు అందించారు. వారికి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే మా స్వామివారికి స్వయాన మేనల్లు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి యొక్క తిరుమాలికలో ఉండే స్వామివారి యొక్క ఆధ్వర్యంలోనే స్వామివారి యొక్క కటాక్షంతో చదువుకున్నారు. వీరింట్లోనే ఉండి అక్కడే సాపాటు చేసి అక్కడే ఉండి అక్కడే చదువుకున్నారు. ఆ విధంగా స్వామివారి యొక్క కటాక్షానికి పాత్రులైనటువంటి పెద్దలు. అంతేకాక ఇంకో ప్రత్యేకత అంటే స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పెద్దలు. వారు ఏదైనా చెప్తే వీరికి పరమ ప్రమాణం. ఈ పోసలో ఇలా నిలుపండి అంటే ఆ రోజు నుంచి అలాగే స్వామి చెప్పారు. అంతటి గొప్పతనం కలిగినటువంటి మహానుభావులు. స్వామివారి వైభవం చెప్పాలంటే వారికి సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. శంకరాచార్య స్వామి వారిని కటాక్షించవలసిందిగా కోరుతారు. రూపం తవస్తు ఇతి రాజ సువర్ణమాగ్రే. ఒక మహానుభావుల తిరునక్షత్ర మహోత్సవం. ఆ సందర్భంగా వేరొక మహానుభావుల సన్మాన కార్యక్రమం జరిగే కార్యక్రమం. అది ఇంతమంది ఆత్మీయులైన అభిమానుల సమక్షంలో జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఒక భాగస్వామిని కావడం, చూచి విని ఆనందించేటటువంటి ఒకనొక జన్మను సార్థకం చేసే ఒకనొక అదృష్టాన్ని పొందిన దాసుడు ధన్యుడు ధన్యుడు ధన్యుడు. ఈ కార్యక్రమాన్ని తమ మంగళాశాసనాలతో అనుగ్రహించినటువంటి శ్రీ 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 అష్టాక్షరి రామానుజీయ స్వామి వారి సన్నిధానంలో, అవహోబల రామానుజీయ స్వామి వారి సన్నిధానంలో సవినయంగా సాష్టాంగ దండ ప్రణామాల్ని ఆచరిస్తూ ఈనాటి సన్మానాన్ని స్వీకరించడానికి తమ ఆసక్తిని తక్కబెట్టకుండా విచ్చేసినటువంటి మనల్ని అనుగ్రహించేటటువంటి ఉభయ వేదాంత వాచస్పతి పండితరత్న మొదలైనటువంటి బిరుదుల్ని పొందిన వెంకటాచార్య స్వామి వారి సన్నిధానంలో సవినయంగా దండ ప్రణామాన్ని సమర్పించుకుంటూ ఈ సభకు అధ్యక్షులుగా ఉన్నటువంటి బంగాళ వెంకటాచార్య స్వామి వారు మిత్రుడు. ఆ విధంగానే వేరొక మిత్రులు నా విషయంలో పరిపూర్ణమైన అభిమానాన్ని కలిగి నన్ను ఆదరించేటటువంటి అద్దంకి శ్రీనివాస స్వామి వారు, అటు అప్పలాచార్య స్వామి వారు, కుడైవత స్వామి వారి సోదరులు, ఇటు జగన్నాథాచార్య స్వామి వారు నాకు అత్యంత ఆత్మీయులు, మిత్రులు, భగవద్బంధువులరా. నేను ఈ కార్యక్రమానికి రావడం నా అదృష్ట విశేషంగా భావిస్తున్నాను. వెంకటాచార్య స్వామి వారు నా గురించి కొన్ని విషయాలు చెప్పారు. అది ఒక విషయాన్ని మాత్రమే రుజువు చేస్తుంది. నేను కొంతమంది పెద్దల యొక్క అభిమానాన్ని పొందగలిగాను. అది నా యోగ్యత. అంతకంటే వేరొక యోగ్యత ఉందని నేను అనుకోవడం లేదు. నా గురించి చెప్పుకోవాల్సిన సందర్భం కాదు ఇది. ముఖ్యంగా ఇద్దరు మహనీయుల యొక్క స్మరణ చేసుకోవలసిన ఒక సులువు సందర్భం. ఒకరు ఈ కార్యక్రమానికి మూలభూతులుగా ఉండేటటువంటి ఉభయ వేదాంత విద్వాంసులు. అది ఒక వారి వ్యక్తిత్వంలో ఉండే ఒకనొక ఫేసెట్, ఒకనొక భాగం. నాణానికి రెండు పక్కల
మనకి రెండు భాగాలు ఉంటాయి. ఆ విధంగానే ఉడయవర స్వామి వారి వ్యక్తిత్వంలో రెండు అపూర్వమైనటువంటి దర్శనాలు మనకి కనిపిస్తాయి. ఒకటి, జీవితాంతం తమ పెద్దలు తమకు అందించినటువంటి ఉభయ వేదాంత సంప్రదాయ సాహిత్యాన్ని, విజ్ఞానాన్ని తన దగ్గరకు వచ్చి కావాలని కోరుకున్నటువంటి ఆశపడే జిజ్ఞాసువులకు శక్తి వంచన లేకుండా, తమ శ్రమను కూడా లక్ష్య పెట్టకుండా కాలక్షేపాలను అనుగ్రహించడం ద్వారా వారిని తరింపచేసిన ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. రెండవది, పరమ శాంతమూర్తి. ఎవరిని ఏనాడో ఒక మాట పల్లెత్తు పరుషంగా మాట్లాడటం అనేది వారి జీవితంలో జరిగిందని నేను అనుకోవడం లేదు. ఇది చాలా కష్టమైన విషయం. పాండిత్యం వేరు, ఆత్మగుణం వేరు. మనకి మనవాడ మహాములు ఆర్తి ప్రబంధంలో ఒక భాషలో అనుగ్రహిస్తారు. అన్నీ అది పొందాము, ఇది పొందాము, ఆహా ఎంత భాగ్యవంతులం మేము అని అంటూ ఒక భాషలో చిట్ట చివరిగా ముక్తాయింపుగా ఒక మాటని చెప్తారు. పిరర్ మినుక్కుం పొరామ ఇలామయం పెత్తోమే. ఇది ఒక మహాభాగ్యం. పెద్దల యొక్క అదృష్టం లేనిదే, కటాక్ష విశేషం లేనిదే లభించని ఒకానొక ఆత్మగుణం. ఏమిటది అంటే, ఇతరులు బాగుపడ్డారంటే, ఇతరులు గొప్పగా ఉన్నారు అంటే, ఇతరులని ఎవరైనా పొగిడితే బయటకి ఆహా అవును వారంతటి వారే ఇంతటి వారే అని చెప్పడం వేరు. హృదయపూర్వకంగా అవును అటువంటి వారే అని అంటూ మనస్సులో పరిపూర్ణంగా దానికి అంగీకరించి, దాన్ని మనపూర్వకంగా అంగీకరించేటటువంటి ఏ విధమైన అసూయ ద్వేషాలు లేనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం అనేది అత్యంతం దుర్లభం. అందువల్లే మనవాడ మహాములు చిట్ట చివరిగా దాన్ని పేర్కొన్నారు అని పెద్దలు అనుగ్రహిస్తారు. అటువంటి వ్యక్తిత్వానికి ఒకనొక నిదర్శనం ఉడయవర స్వామి వారు. వారి పాండిత్యం వారికి భగవంతుడు ఎంతగా అనుగ్రహించాడో తక్కువని అందని నా ఉద్దేశం కాదు. మహానుభావులు పఠన పాఠనాలతో జీవితాన్ని గడిపినటువంటి మహానుభావులు తమకు తెలియకపోతే ఎవరినైనా పెద్దల సన్నిధానానికి వెళ్ళి తెలుసుకుని ఆ విషయాన్ని అందించేటటువంటి స్వభావం కలిగిన పెద్దలు, పాండిత్యం గొప్ప పాండిత్యం కలిగినటువంటి వారు. అంతకంటే మించి నేను దర్శించినది, వారి వ్యక్తిత్వంలో దర్శించినది ఆత్మగుణ సంపత్తి. ఈ రెండు కంటే ఏం కావాలండి? జ్ఞానం, అనుష్ఠానం, ఇవై నన్రాహ ఉడయనాన. ఉడయనాన కాదు, నన్రాహ ఉడయనాన కావాలి. పాండిత్యం కావాలి. పాండిత్యంతో పాటు ఏం కావాలి? అనుష్ఠానం కావాలి. దాన్ని ఆచరించేటటువంటి స్థిరమైన ఒకనొక వ్యక్తిత్వం ఉండాలి. అప్పుడే అతడు నిజమైన ఆచార్యుడు కాగలడు. అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఉడయవర స్వామి వారితో దాసుడికి చాలా గూఢమైన సంబంధం ఉన్నది. ఇప్పటి సంబంధం కాదు, సుమారు 20 సంవత్సరాలకు పైగా వారితో నాకు సంబంధం ఉన్నది. ఎన్ని సందర్భాల్లోనూ వారితో నేను కలవడం జరిగింది. మా ఇంటికి వారు వచ్చారు, వారి ఇంటికి నేను వెళ్ళాను. నేను ప్రాజెక్టులో ఉన్నప్పుడు కూడా నేను నిర్వహించిన కార్యక్రమాల్లో పలు కార్యక్రమాల్లో వారు వేయించేసి ఉపన్యాసకులుగా ఉపన్యాసాన్ని అనుగ్రహించారు. ఎన్నో సందర్భాల్లో కూర్చుని ఎన్నెన్నో విషయాల గురించి ఆనందంగా ముచ్చటించుకున్నటువంటి సందర్భాలు ఈనాటికి నా మనస్సులో మెదులుతున్నాయి. వారి వైభవాన్ని చెప్పడానికి నాకంటే వారి సోదరులు ఉన్నారు, నాకంటే వారి దగ్గర అధ్యయనం చేసినటువంటి జగన్నాథాచార్య స్వామి వారు ఉన్నారు, బంధుత్వాన్ని కలిగినటువంటి వెంకటాచార్య స్వామి వారు ఉన్నారు. వారి సన్నిధిలో మరి వారితో జ్ఞాన సంబంధం కలిగినటువంటి ఇద్దరు జీర స్వామి వారు ఉన్నారు.
వారి వ్యక్తిత్వాన్ని మనం ముఖ్యంగా ఎదురుగా ఉండేటటువంటి మిమ్మల్ని గురించి నేను చెప్పేది ఏమంటే, వారి వ్యక్తిత్వాన్ని మనం స్మరించుకున్నప్పుడు వారు ఆచరించిన పద్ధతిని ఏమైనా కొంచెమైనా మనం అనుసరించగలుగుతున్నామా, అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం అనేటటువంటి భావన ఉంటే వారిని మనం సత్కరించినట్టే, వారికి మనం సన్మానం చేసినట్టే. ఒక వ్యక్తికి ఆనందం కలిగించాలి అంటే ఆ వ్యక్తి ఇష్టపడేటటువంటి పనిని చెయ్యాలి. ముఖోల్లాస కైంకర్యం అని సంప్రదాయంలో ఉంటారు. ఆయా వ్యక్తులు ఏమేమి కోరుకుంటారో అది కావాలి, అది చేస్తే అది నిజమైన కైంకర్యం. ఉడయవర్ల స్వామి వారికి సందర్శన సందర్భంలో ఏం చేస్తే వారి మనస్సు సంతోషపడుతుంది, ఏం చేస్తే వారి ముఖానికి వికాసం కలుగుతుంది అని ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యనిర్వాహకులను నేను అభినందిస్తూ, వారు ఏం ఆశించి ఉంటారు అంటే, ఒక పెద్దలను ఎవరినైనా వేంచేపు చేసుకుని వారికి ఆనందం కలిగించేటటువంటి కైకర్యాన్ని చేసుకుంటే అది ఆ ఉడయవర్ల స్వామి వారికి అత్యంతం అభిమతమైన మెచ్చేటటువంటి కైకర్యం కాగలదు. కనుక ఆ విధమైన రీతిలో ఈనాడు నరసాపురంలో వేంచేసి ఉండేటటువంటి కిడాంబి వెంకటాచార్య స్వామి వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది 4000 దివ్య ప్రబంధ వాంగ్మయంలో పరినిష్ఠితమైన జ్ఞానాన్ని కలిగినటువంటి ఒక పెద్దల యొక్క తిరునక్షత్ర సందర్భంగా ఆ 4000 దివ్య ప్రబంధ వాంగ్మయంలో మరి సంప్రదాయంలో పరిపూర్ణమైన గాఢమైన గంభీరమైనటువంటి పాండిత్యాన్ని వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వారి మాదిరిగానే 10 మందికి తమ జ్ఞానాన్ని ప్రవచనాల ద్వారా కాలక్షేపాల ద్వారా అందించేటటువంటి కిడాంబి వెంకటాచార్య స్వామి వారికి సన్మానాన్ని చేయడం అనేది ఈ కార్యక్రమం ఈ అత్యంతం ఈ తిరునక్షత్ర సందర్భంలో చాలా సముచితమని దాసుడు భావిస్తున్నాడు. వెంకటాచార్య స్వామి వారు చెప్పినట్టుగా కిడాంబి వెంకటాచార్య స్వామి వారితో దాసునకు శరీర సంబంధము ఉన్నది, జ్ఞాన సంబంధము ఉన్నది. నా చిన్నప్పుడు నేను 4వ క్లాసు నుండి 8వ క్లాసు వరకు నరసాపురంలో మా మేనమామ గారైన వెంకటాచార్య స్వామి వారి ఇంట్లోనే ఉండి వారి దగ్గరనే నేను 4 సంవత్సరాలు చదువుకున్నాను. ఇంకా విశేషం ఏమంటే, మొట్టమొదటగా నేను రామశబ్దం నేర్చుకున్నది వారి సన్నిధిలోనే. మొట్టమొదటగా నేను దివ్య ప్రబంధంలో పల్లాండు ప్రబంధాన్ని సంత చెప్పుకున్నది వారి దగ్గరే. ఆ తర్వాత నాకు కలిగినటువంటి అనారోగ్య కారణంగా నేను అంతర్వేది గారికి వెళ్ళడం, అక్కడ చదువుకోవడం, ఆ తర్వాత నరసాపురంలో కూడా నేను 3 సంవత్సరాల పాటు డిగ్రీ వారి ఇంట్లోనే ఉండి నేను వారి ప్రసాదాన్ని స్వీకరించి నేను విద్యను పొందే డిగ్రీ చదువుకున్నాను. తర్వాత తిరుపతికి వెళ్ళాను, అక్కడ స్థిరపడ్డానని వేరే విషయం. ఆ విధంగా నా ఎంతో కొంత 2 మాటలు నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే, 2 అక్షరాలు రాయగలుగుతున్నానంటే, 10 మందిలో వీడు కూడా ఒకడు అని అనిపించుకున్నానంటే దానికి కారణభూతులుగా ఉండేటువంటి వారిలో మా ఆచార్యులైన శివశంకరాచార్య స్వామి వారు, మా పితృచరణులైనటువంటి గంగాచార్య స్వామి వారితో పాటుగా వెంకటాచార్య స్వామి వారు కూడా ఒకరు అనేది ప్రత్యక్షర సత్యం. అందువల్ల వారికి జరిగేటటువంటి సన్మాన కార్యక్రమాన్ని నేను చూడగలగడం అది నాకు చాలా అదృష్ట విశేషంగా నేను భావిస్తున్నాను. స్వామివారి యొక్క పాండిత్య వైభవాన్ని గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. వారి కుటుంబమే పండిత వంశం. మా వెంకటాచార్య స్వామి వారి వంశం, వారి తాతగారు, వారి ముత్తాతగారు, అంతకుముందు ఉండేటటువంటి పెద్దలు, వారి కుటుంబంలోనే వీరరాఘవాచార్య స్వామి వారిని ఒక పెద్దలు ఉండేవారు. వారు వ్యాకరణ శాస్త్రంలో, సంస్కృత వేదాంతంలో చాలా గొప్పవారు. వారు శృతప్రకాశిక గ్రంథం శ్రీభాష్యంతో పాటు ముద్రణ అయినప్పుడు ఆ గ్రంథం కొత్తగా వస్తే
ఆ గ్రంథాన్ని అవలోకిస్తూ అక్కడక్కడక్కడ కొన్ని దిద్దుబాట్లు చేశారు. అంటే అక్షరాల యొక్క సరిదిద్దారు. ఈ కోసం ఈ శ్రీ కోసం తిరుపతిలోనే ఒక మహానుభావుడు పురిశై శ్రీరంగాచార్య స్వామి వారిని ఒక ఆనక పెద్దారు. వారి వైభవం ఇక్కడ చాలా మందికి తెలియదు, పేరు కూడా వినుంటారని నేను అనుకుంటున్నాను. వారు మహాపండితులు, చతుశాస్త్ర పండితులు. వారి దగ్గరికి వెళితే వారు ఆ గ్రంథాన్ని చూసి ఎవరు చేశారు ఈ సవరణలు అని అడిగారు. ఆహా, వారు చేశారా? వారి ఎంత జ్ఞాన సంపన్నులని నాకు తెలియదు అని ఆశ్చర్యపోయారు. అంతటి పండిత వంశం. ఆ తర్వాత గోపాలకృష్ణాచార్య స్వామి వారిని, వెంకటాచార్య స్వామి వారి పితామహుడు, మాకందరికీ కూడా ఈ జ్ఞాన సంతతికి మూలభూతులుగా ఉండేటటువంటి పెద్దలు. వారి వల్లనే ఈనాడు ఆంధ్రదేశంలో ఇంచుమించుగా భగవద్ విషయ పరంపర వ్యాప్తమైనది. అంటే రామతీర్థంలో ఉండేటటువంటి గోపాలాచార్య స్వామి వారి ఆచార్య భగవద్ విషయ కాలక్షేపాచార్య, సింహగిరి స్వామి వారి పరంపర, గోపాలకృష్ణాచార్య స్వామి వారి పరంపర, ఈ రెండే చాలా ప్రధానంగా ఉండేటటువంటి పరంపర. మా తాతగారు కూడా వారికి గోపాలకృష్ణాచార్య స్వామి వారికి అల్లుడు. వారి దగ్గరే భగవద్ విషయాన్ని సేవించారు. అంచేత దాసుడు కూడా ఆ భగవద్ విషయ పరంపరలో చేరినటువంటి వారే. వాడినే ఆ విధంగా ఉండేటటువంటి పండిత వంశంలో జన్మించినటువంటి కిడాంబి వెంకటాచార్య స్వామి వారు, మా కిడాంబి శ్రీనివాస రామానుజాచార్య స్వామి వారు, వెంకట రాఘవమ్మ అనేటువంటి దంపతులకు జన్మించినటువంటి వారు. నెల్లూరులోనే ఉండి వారి పెదనాన్న గారి సన్నిధిలో ఉభయ వేదాంతాలను అధికరించి సంస్కృత భాషలో పాండిత్యాన్ని సంపాదించి నరసాపురానికి వచ్చి మరి కాలేజీలో ఆంధ్ర ఉపన్యాసకులుగా జీవనాన్ని సాగించడంతో పాటు పెద్దజీయ స్వామి వారు, ఆ విధంగానే చిన్నజీయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులైనటువంటి మహానుభావులు. వారికి జరిగేటటువంటి కార్యక్రమాన్ని చూసి సంతోషించేటటువంటి భాగ్యాన్ని కలిగించిన కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని జరుగుతోంది, రావాల్సినది చెప్పి నన్ను తనతో పాటు తీసుకొచ్చినటువంటి వంగల వెంకటాచార్య స్వామి వారికి అనేక కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఈ సన్మాన కార్యక్రమాన్ని దాసుడు దర్శించడానికి కుతూహల పడుతున్నాం. జై శ్రీమన్నారాయణ, 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 జై శ్రీమన్నారాయణ. పొగడబడిన స్వీకరింపబడినటువంటి ఒక అనక వైభవం. కాబట్టి రంగరామాంజనేయ స్వామి గారు అంటున్నారు ఏమిటి అంత గొప్ప అని. వారికి ఒక పట్టాన నచ్చదు, వారికి ఒక పట్టాన పాండిత్యం సొక్కలు మిగిలిన వారు. అంటే సొక్కలంటే వేరే రకంగా కాదు, ఆ స్థాయి వేరు. వారు వీరిని ఆదరించడమే కాకుండా తన స్థానాన్ని వీరికి ఇచ్చి ఇక్కడ మీరు కూర్చోండి మేము దిగిపోతామని కూర్చోబెట్టారు. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి వారు, పౌరాణిక వాంగ్మయంలో గొప్ప పట్టు కలిగినటువంటి వారు, అలాగే సాహిత్యంలో మంచి పట్టు కలిగినటువంటి వారు, అద్దంకి వారు, భక్తి నివేదనకు అద్దకాలద్దుతున్నటువంటి వారు తమ శక్తులతోటి వారిని ఈ కార్యక్రమం సందర్భంగా శ్రీ సూక్తులు కటాక్షించవలసిందిగా ప్రార్థిస్తారు. పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 అష్టాక్షరి జీఎస్ స్వామి వారి పాద సన్నిధిలో, అలాగే పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 అహోబిల రామానుజ జీఎస్ స్వామి వారి పాద సన్నిధిలో అనేక దాసోహాలు సమర్పించుకుంటూ, పరమహంస పరివ్రాజకాచార్యులు కీర్తిశేషులు పరమపదవాసులు ఉడయవర్లు స్వామి వారి పాద సన్నిధిలో కూడా దాసోహాలు సమర్పించుకుంటూ, అక్కడ సమాసం తేడా అంతే.
పరమహంస పరివ్రాజకులకు ఆచార్యులు కాబట్టి వారు కూడా పరమహంస పరివ్రాజక ఆచార్యులు. అలాంటి ఆచార్యుల స్మృత్యర్థం ఒక పురస్కృతిని అత్యంత కృపాళువై స్వీకరించి మనల్ని అనుగ్రహించడానికి ఇక్కడికి వేయించేసిన మహామహోపాధ్యాయులు, ఇప్పటి వరకు పెద్దలు చేసిన శ్రీ సూక్తులన్నింటినీ మనం విన్నట్లయితే వారి వైభవం. ఉపాధ్యాయులకు ఏదైనా సందేహం వస్తే తీర్చేవారు మహోపాధ్యాయులు, మహా ఉపాధ్యాయులకు ఏదైనా సందేహాలు వస్తే తీర్చేవారే కదా మరి మహామహోపాధ్యాయులు. అటువంటి మహానుభావులు మన వెంకటాచార్య స్వామి వారు. వారి పక్కనే ఉండి సేవిస్తూ వారి దివ్యమైన అనుగ్రహాన్ని పొందిన భాగధేయులు. నిజానికి నరసాపురం అనగానే అది సరసాపురం అని అనాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే రసోవైస భగవత్ తత్వాన్ని, భగవద్ వైభవాన్ని ఏ ప్రాంతం అయితే అత్యంత వైభవంగా లోకానికి అందిస్తుందో అదే కదండి సరసపురం అంటే. ఆ సరసపురానికి వన్నె తెస్తున్నటువంటి మహానుభావులు, సారస్యాన్ని తెస్తున్నటువంటి వారు, అలాగే సాహిత్యం అనే లేదా వేదాంతం అనే ఒక సూర్య భగవానుడిని సేవిస్తూ వికసించిన సారసాలుగా ఉన్నవారు మన సింగరాచార్య స్వామి వారు, వెంకటాచార్య స్వామి వారు, వంగల వెంకటాచార్య స్వామి వారు, అలాగే ఉడయవల్లి స్వామి వారిని ప్రత్యక్షంగా సేవించినటువంటి జగన్నాథాచార్య స్వామి, అప్పలాచార్య స్వామి వారు అందరికీ అనేక దాసోహాలు సమర్పించుకుంటూ లోకంలో అన్నిటికంటే అదృష్టమైన అంశం ఏది అని మనం ఆలోచిస్తే, లేదా ఐశ్వర్యప్రదమైన అంశం ఏది, విషయం ఏది, అన్నిటికంటే గొప్ప అదృష్టం అని మనం ఎప్పుడు భావించాలి? ఎప్పుడండి? మనల్ని ఉద్ధరించే ఆచార్యులు మనకి లభించినప్పుడు. అంతేనా? లభించినంత మాత్రాన సరిపోయిందా? ఇందాక మా వెంకటాచార్య స్వామి గారు చెప్పారు, ఆన్లైన్ అన్నారు, అంతేవాసం అన్నారు. అంతేవాసిగా ఉంటే పని చేయదు, అంతర్వాసి కావాలి. ఆచార్యుల హృదయంలో మన ఉండే స్థితిని కలిగి ఉండాలి అంటే దానికి ఏముండాలి? ఆచార్య సంబంధాన్ని నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోవడం అనేది ఇంకొక అదృష్టం. బాగుందండి, ఆచార్య సంబంధాన్ని నిలబెట్టుకున్నాం, ఉంది సంబంధం అంతే, మేమేమి కార్యక్రమాలు నిర్వర్తించాం, మనసులో మా గురువు గారు అనుకుంటూ ఉంటాం అంటే కుదురుతుందా? కుదరదు. గురువు ప్రకాశయేత్ ధీమాన్ అన్నట్లుగా గురువు గారి వైభవాన్ని ఎవరైతే లోకానికి చాటి చెబుతారో వారే ఉత్తమ శిష్యులు. అలా నిరూపించుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం, దానికి సారథ్యం వహించినటువంటి అష్టాక్షరీ స్వామి వారికి, మా ఓపిల స్వామి వారికి, వారితో పాటు ఉడయవల్లి స్వామి వారికి శిష్య బృందంగా ఉన్న మీ అందరిది అండి అదృష్టం. అంటే ఆచార్య వైభవాన్ని పెద్దలంతా చెప్పారు. ఈ లోకంలో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా 199 మంది గురువులు ఎలా ఉంటారయ్యా అంటే ఒక కవి చెబుతాడు. ఏదైనా అడిగామనుకోండి, వాచ్యతాం అయినా నీకే అర్థం అవుతుంది, చూడు జాగ్రత్తగా, ఆ మాత్రం తెలియదా? సమయోదీత, సమయం లేనప్పుడు రేపు చూద్దాం. స్పష్టం అగ్రే భవిష్యతి, ముందు నీకే అర్థం అవుతుంది. ఇలా పాఠం చెబితే ఆ గ్రంథంలో కాఠిన్యం కుత్ర వర్తతే. ఇలాంటి గ్రంథాలు శ్రీ భాష్యాలు కాదు, మహాభాష్యాలు ఎన్నైనా చెప్పచ్చు. కానీ ఉడయవల్లి స్వామి వారు కానీ, మా వెంకటాచార్య స్వామి వారు కానీ ఇట్లాంటి అనుభవం ఉంది అని ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా చెప్పదా? మీరు విన్నారా? అలాంటి ఆచార్యుల్ని పొందిన మనమంతా అదృష్టవంతులం కాదండి. ఇందాక కాసేపు అక్కడ కూర్చున్నప్పుడు మా అష్టాక్షరీ స్వామి వారు, అహోబిల స్వామి వారు మా ఆచార్య వైభవం ఎంతటిది అని
అయ్యా మా ఉడయవల్లి స్వామి వారు నక్షత్రం లాంటి వారండి అని పోలుస్తున్నారు. స్వామివారికి కవిత్వాంశ కూడా ఉంది, చక్కగా గేయాలు రాస్తారు, పాడతారు, మనందరినీ ఆనందింపజేస్తారు స్వామివారు. అదందరూ మనందరూ అదృష్టం. మా స్వామివారు నక్షత్రం లాంటి వారండి. వెంటనే నక్షత్రంతో పోలుస్తారా? నక్షత్రం రాత్రి ఉంటే పగలుండదు ఏమండి? అనేకమైన నక్షత్రాలు ఎన్నుంటాయి? కాసేపు ప్రకాశిస్తున్నట్టుంటాయి, కాసేపు ప్రకాశించడం మానేస్తాయి. అబ్బాయి మా ఆచార్యులు నక్షత్రంతో సమానమైన వారు కారండి. రాత్రి పగలు అనే తేడా లేకుండా జ్ఞానం అనే కాంతితో నిరంతరం ప్రకాశించేటటువంటి మహానుభావులు, అందువల్ల నక్షత్రంతో పోల్చడానికి వీలు లేదు అన్నారు అష్టాక్షర విశ్వనాథ్. సరే, వెంటనే మళ్ళీ ఆలోచించి ఆ నక్షత్రానికి భర్త ఒక ఆయన ఉన్నాడు కదా, ఉడుపతి అంటారు. ఎవరాయన? చంద్రుడండి. మా ఆచార్యులు సాక్షాత్తుగా చంద్రుడితో సమానం. చంద్రుడు ఎలా అయితే మొక్కలకి శక్తినిచ్చి జీవశక్తిని నింపి లోకమంతటిని సస్యశ్యామలం చేస్తాడు, మా ఆచార్యులు కూడా అలాంటి చంద్రుడు లాంటి వారు. చల్లగా ఉంటారు, కాంతిని వెదజల్లుతూ ఉంటారు, వెన్నెల్ని పంచుతూ ఉంటారు. అందువల్ల మా ఆచార్యుల్ని చంద్రుడితో పోలుద్దామండి అన్నారు. తీరా ఆలోచిస్తే అంతటి చంద్రుడికి కూడా కళంకం ఉంది కదా, మరి మా ఆచార్యులకి ఒక్క కళంకం కూడా లేదు కదా. అందువల్ల అలాంటి కళంకం ఉన్న చంద్రుడితో ఆచార్యుల్ని పోల్చడం ఎలా అండి? అందువల్ల పోల్చడానికి వీలు లేదండి. సరే, ఆ చంద్రుడికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. నిగమ నీరజ అమృత జపోషక అన్నారు కదా త్యాగరాజస్వామి గారు. చంద్రుడికి శక్తిని ఇచ్చే సూర్యుడు, సూర్యుడితో పోలుస్తామండి. అలపన్నిద్దరు సూర్యులందున సముద్రలీలగా ఉన్న రెగ్గలపం తాపము బాబా అంటాడు శ్రీకృష్ణదేవరాయ. అలాంటి సూర్యుడితో పోలుద్దామా అంటే సూర్యుడిలో కూడా కొన్ని పక్షపాతం ఉందండి. కలువ పువ్వుల్ని చూస్తే ఆయనకి ఇష్టం, పద్మమిత్రుడు అంటారు. పద్మాలను చూస్తే పద్మాలని వికసింపజేస్తాడు, కానీ రాత్రిపూట కలువ పువ్వుల్ని ముడుచుకుపోయేలాగా చేస్తాడు. అందువల్ల కొంతమందిని చూసి నేను పాఠం చెప్తాను, కొంతమందికి చెప్పను, వీరికైతే చెబుతానని ఎప్పుడైనా అన్నారా? స్వామివారు అనలేదు. కాబట్టి సూర్యుడితో పోల్చడానికి కూడా వీలు లేదు. ఈ నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ ఎక్కడుంటాయి? ఆకాశంలో ఉంటాయి. సరే, ఆకాశంతో పోల్చేద్దామండి, ఇంకా లాభం లేదండి. ఆకాశం లాంటి వారండి. ఆకాశం అంటే ఇంకోటి ఏమిటి అర్థం? శూన్యం. శూన్యవాదం చెప్పి మన ధర్మానికి వ్యతిరేకంగా వాదించే వారందరినీ ఓడించగలిగిన భగవత్ రామానుజ సంప్రదాయం నుంచి వచ్చినటువంటి మహానుభావుల్ని ఆ శూన్యం కలిగిన ఆకాశంతో పోలుస్తామా? ఆకాశంతో పోల్చడానికి వీలు లేదండి. అంటే ఏ పోలికకి అందని మహనీయమైన గుణాలు కలిగిన ఒక అద్భుతమైన ఆచార్య పురుషులు ఉడయవల్లి స్వామి వారు. సరే, తర్వాత మళ్ళీ ఇటు నుంచి ఇటు మార్చారు. అంత మహానుభావుల వైభవాన్ని మనం ఒకసారి తలుచుకుంటూ ఒక పురస్కారాన్ని ఇస్తున్నాం కదా. కిడాంబి వెంకటాచార్య స్వామి వారు వారు ఎలాంటి వారండి అని ఆ స్వామి వారు ఒక పోలికని మొదలుపెట్టారు. ఎలాంటి వారండి ఆయన? ఆయన జ్ఞానంలో సాగరం లాంటి వారు. సముద్రంతో పోలుద్దాం. సముద్రంతో ఎలా పోలుస్తాం? సముద్రం అంతా ఉప్పగా ఉంటుందండి, చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది, కానీ దగ్గరకి వెళ్ళి అందులోకి దిగాలంటే భయం ఉంటుందా ఉండదా? పోనీ తీరా దగ్గరికి వెళితే అందులో ఉన్న ఉప్పు నీరు దాహం తీరుతుందా? దాహం తీరనే తీరదు. కాబట్టి దాహార్తుల గొంతుల్లో కుక్కెడు నీళ్లు పోసి ఆర్తిని తీర్చలేని అల్పమైన సముద్రంతో మా ఆచార్య స్వామిని పోలుస్తామా? కుదరనే కుదరదు. ఎందుకంటే మీరు అమృతాన్ని పంచుతూ ఉంటారు. ఎవరు ఏది అడిగితే వారికి అడిగిందే తడువుగా, అమృతం అంటే నీరనే అర్థం కూడా ఉంది, తీయటి జల, దానిని ఇస్తూ ఉంటారు కదా. అటువంటి స్వామిని సముద్రంతో పోల్చడానికి కుదరదండి. సరే, పోనీ నదితో పోలుద్దామా? నదికి నిలకడెక్కడుంది? ఆ వంక ఈ వంక.
అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటుంది, అందరినీ భయపెడుతుంది. పైగా పతనం అనే ఒక స్థితి ఉంది. కానీ మా స్వామి వారి జ్ఞానానికి వృద్ధే తప్ప పతనం అనేది లేదు కదా, అందువల్ల నదితో పోల్చడానికి లేదండి. పోనీ భూమితో పోలుద్దామా? భూమి మీద కూడా ఎత్తు పల్లాలు, స్థిరంగా ఉండాలి అంటే దాన్ని చదువు చేసుకోవాలి. అలాంటి అవకాశం ఏమైనా ఉందా? మా స్వామి వారి దగ్గరికి వచ్చి ఎప్పుడు ఏది అడిగితే వారు సుఖంగా అన్ని సేవించడానికి కావలసిన అన్ని పరిమళాలతో కూడిన, అంటే వారి వాక్కు, మరి వెంకటాచార్య స్వామి వారు మాట్లాడితే వింటే పరవశించిపోతారు. అందులో సరసత్వం ఉంటుంది, ప్రతి మాటలో ఒక పరిమళం ఉంటుంది. అటువంటి స్వామిని మనం భూమితో పోల్చాలి అంటే వారిలో ఇంత గొప్ప గుణం ఉంది, అలాంటిది ఎత్తుపల్లాలతో ఉన్న భూమితో ఎలా పోల్చడం అండి అన్నారు. ఇలా ఒకరేమో ఆకాశంలో ఉన్న ఒక అద్భుతమైన ఆకాశం లాంటి వ్యక్తే. ఆకాశం అంటే ఇంకో అర్థం ఏమిటి? అవకాశం ఉన్న చోటల్లా ప్రవేశించేది ఆకాశము. అలాగే సంప్రదాయ గ్రంథాలను ఎవరెవరికి చెప్పడానికి అవకాశం ఉందో వారందరికీ ఆ గ్రంథాలని బోధించి అవకాశం ఇచ్చిన మహానుభావులు కాబట్టి ఉడయవరు స్వామి వారు ఆకాశం లాంటి వారే. విరోధాభాసాలంకారం అంటారు, పైకి లేదంటాం, మళ్ళీ తర్వాత ఉందని చెప్తూ ఉంటాం. అలాగే ఈ స్వామి వారు భూమి లాంటి వారు. ఇప్పుడు ఈ పురస్కారం అంటే ఏమిటి? ఒక ఆకాశాన్ని స్మరించి ఒక భూమికి ఆత్మీయంగా భక్తితో సమర్పించేటటువంటి పురస్కారము. ఈ పురస్కారంలో మనమందరం భాగస్వామ్యం వహించడం, ముఖ్యంగా నేను కూడా భాగస్వామ్యం వహించడం, పెద్దలందరి సమక్షంలో ఈ 4 మాటలు విన్నవించుకోవడం అత్యంత భాగధేయంగా నేను భావిస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. స్వామి వారు బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేయడమే కాకుండా మంచి కవి కూడా. భగవత్ సాక్షాత్కారమే కదా. భగవత్ సాక్షాత్కారం అనేటటువంటి ఒక గ్రంథాన్ని వారు రచించి స్వామివారికి ఇస్తే మరలా జగన్నాథాచార్య స్వామి కనపడినప్పుడు మీరు భగవత్ సాక్షాత్కారం చాలా బాగుందండి అని మీరు వారిని మెచ్చుకున్నారు. నేను ఉన్నాను అప్పుడు పక్కన. అలాంటి పెద్దలు వారి దగ్గర ఒక 2 సూక్తులను ఉడయవర వైభవాన్ని, ఉడయవర స్వామి వారి వైభవాన్ని అందించవలసింది కోరుతున్నాను. వేదికను ఆడించినటువంటి హరవంశ హరిరాజు పండితులందరికీ కూడా రాష్ట్రం సమర్పిస్తూ నన్ను కూడా మాట్లాడమన్నారు. పరమహంసం కాను పండితులను కాను అని ఎందుకు మాట్లాడమన్నారో తెలియదు. స్వామివారి శిష్యుడు కదా మాట్లాడమన్నారు. నాకు 2011లో 2007వ సంవత్సరంలో నేను ఉద్యోగరీత్యా విజయవాడ వచ్చాను. అప్పటి నుంచి స్వామివారితోటి పరిచయ భాగ్యం ఉన్నది. అయితే వారితోటి శిష్యత్వం 2013వ సంవత్సరంలో పూర్తిగా రిటైర్ అయ్యాక దానికి ప్రేరణ హోబలి చేస్తున్నాను. 2013లో నరసాపురంలో వేదాంత వాచస్పతి మన గురువు గారికి సన్మానం చేసినప్పుడు నేను కూడా వెళ్ళాను. వెళితే స్వామి ఉన్నారు, ఇంకా ఎన్నాళ్ళు మీ సర్వీసు, ఇంకా 2 ఏళ్ళు అంటే 50 ఏళ్ళు రిటైర్ అవ్వరా అని అడిగారు. 60 ఏళ్ళు మాకంటే మరి రిటైర్ అయ్యే అంతవరకు కూడా మీకు పాఠాలు చెప్పి పడవడం దొరకాలి కదా, దుర్ని పాటు ఓపిక ఉండాలి కదా, విజేత బీఆర్ఎస్ పెట్టి వచ్చేసి ఆయన చదువుకోవడానికి మన గురువుగారు చెప్తారని స్వామివారికి బాగా దగ్గర పరిచయం చేశారు స్వామివారికి. ఆ విధంగా తర్వాత అంటే సతీర్థమైన స్వామివారు మేము కూడా ఒకే గురువు గారిగా గ్రంథకారక్షణ చేయడంతో సతీర్థం కూడా అయింది. అది సమానం. ఏం చదివేయాలి ఏం చదివేయాలి చదివించిన గురువులు అంతవరకే. ఆ రంగా వారు ఏదో చెప్పారు, నేనేదో విన్నాను, ఎంతవరకు గ్రహించాను అనేటటువంటి మళ్ళీ నేను ఎవరికి చెప్పే అవకాశం నేను తీసుకోలేదు కాబట్టి నాకు ఎంత వచ్చిందో ఎవరికి తెలియదు. ఏమిటయ్యా వారి వద్ద మీకు వచ్చినది అంటే ఒక గోష్ఠికి మనకి అనుగ్రహాలు చెప్తారు,
కులతాడు వాడు కలిశాక నేను ఒక మనిషిని అయినాను అని. ఆ విధంగా ఉడయూరు స్వామి కలిశాక నేను ఒక మనిషిని అయ్యాను. ఎందుకంటే ఇంతమంది పండితులతోటి ఒక పరిచయ భాగ్యం కలిగింది. వాళ్ళ పక్కన కూర్చునే యోగ్యత ఎలా కలిగిందంటే ఇవాళ ఉడయూరు స్వామి వారి శిష్యుడు అనేటువంటి యోగ్యత ఇక్కడ కూర్చోబెట్టింది తప్ప వీళ్ళెవరితో కూడా సరిసమానమైనటువంటి స్థాయిలో పాయాగా కూర్చునేటువంటి అర్హత నాకు అసలు లేదు. మనం ఉత్తరాంధ్ర టైం అంటే పూర్వవాసం వాళ్ళకంటే 2 తరాల ముందు వాళ్ళంతా కూడా నడిపేవారు. మనం రఘునాథాచార్య గారు మామగారు ఉండేవారు, పెద్ద స్వామి గారు అనేవారు. వారి హయాంలో జరిగేది భగవద్గీత ఆశ్రమం అంటే అది ఏమిటో అనుకునేవాళ్ళు. పెద్దలందరూ కూడా చదువుతుండేవారు, పెద్దలందరూ కూడా. అంటే వీళ్ళందరూ తయారవ్వకముందు అన్నమాట. మన ఉత్తరాంధ్ర తయారుగా చెప్పేటటువంటి పండితులు తయారవ్వకముందు వాళ్ళందరికీ కూడా నేను చిన్నప్పుడు వయసులో సేవించాను. ఆ విధంగా ఈ సంవత్సరం అనేటువంటి నాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారి వల్ల నాకు ఏర్పాటైనటువంటి భాగ్యం ఒకటి. స్వామివారి గురించి చెప్పాలి అంటే వీళ్ళందరూ చెప్పారు కదా, నేనేం చెప్పను. ఎందుకంటే నన్ను ఎంతో గౌరవంగా ఆత్మీయ పాల్గొనడం అయితే నేను 5వ సోదరుడిగా భావించేవాడు. వాళ్ళకి ఇంట్లో ఏ పండుగ పబ్బం ఏది వచ్చినా సరే వాళ్ళ నలుగురికి ఎలా వాళ్ళ 3 తమ్ముడిని ఎలా చూస్తారో నన్ను కూడా అలాగే చూసేవారు. నాకు మా వాడికి కూడా ప్రతి పండగకి కూడా వాళ్ళ ఇంట్లో బట్టలు పెట్టేవారు. తర్వాత ఏంటి వీళ్ళందరి దగ్గరికి కూడా పంపించి చదవండి అన్నీ తెలిసినట్టే ఉంటాయి. ఎందుకంటే వయసు అయిపోయింది కదా, 60 ఏళ్ళకి శిష్యుడికి చేసి మనకి ఏమవుతుంది వసీదా మనకు తెలియదు. కానీ శిష్యుడికి ఎప్పుడు చిన్నప్పుడే చేయాలి. కానీ 60 ఏళ్ళు రాసేసిన పేపర్ ఒక రాసేసిన పేపర్ మీద మళ్ళీ మనం రాయలేం. నేను ఇదే చేసుకుంటుంటే పేపర్ మీద పెన్సిల్తో రాశాక దాన్ని ఇదే చేసి మనం రాసామనుకోండి, ఇదే చేసే పేపర్ చిరిగిపోతుంది తప్ప పేపర్ మీద కొత్త అక్షరాలు రావు. అటువంటి స్థితిలో 60 ఏళ్ళు వచ్చాక నేను శిష్యుడిగా చేరడం అనేటువంటి అది ఒక గొప్ప విషయం. దానికి తగ్గట్టుగానే కూడా ఆయన కూడా 60 ఏళ్ళ వాడిని ఎలా వయసు నుండి గౌరవించారా లేదా నాకు ఏదైనా తెలుసుని గౌరవించారో తెలియదు, కానీ నన్ను ఎంతగా గౌరవించేవారంటే చాలా ఆత్మీయంగా కింద కూర్చున్నా సరే స్వామి మీరు కింద కూర్చోలేదేమో పైన కూర్చోండి అని కుర్చీ మీద కూర్చోబెట్టి పాఠం చెప్తారు. ఎవరైనా చెప్తారు కదా కూర్చోవయ్యారా వస్తేరా అయితే మరి నా ఏమో అనుకుంటే శిష్యుడుగా ఒకటి కింద కూర్చొని చదవాలి అనేటువంటి ఇది ఉంటుంది. అలా కాకుండా ఆయనతో ఇలా కూర్చోబెట్టి పాఠం చెప్పి రోజు ఎంతవరకు వచ్చింది అని అడగను. ఎందుకంటే అది అడగడం ఏంటంటే చెప్పలేకపోతే ఆయనకే చెప్తాను. వీడికి పాఠం చెప్పాను అనుకునేటట్టుగా నన్ను ప్రశ్న వేశారనుకోండి, నేను చెప్పలేకపోతే వీడిగా పాఠం చెప్పారంటే ఆయన బాధపడాలి. అందువల్ల నన్ను ఏ అడిగేవారు కాదు ప్రశ్న మీద. అయితే చాలా ప్రోత్సహించేవారు. ఎక్కడైనా సరే చిన్న గోష్ఠీల్లో మాట్లాడడానికి చాలా మంచి అవకాశం ఇచ్చి వచ్చినా రాకపోయినా మాట్లాడుతుంటే ఇవాళ మీకే అనిపిస్తుంది సరిగ్గా చెప్పలేదని రేపటికి మళ్ళీ తయారై చెప్పేటట్టుగా చెప్పండి, అంతేకాని నాకు ఏదో అన్ని వచ్చేసిన వీళ్ళందరినీ ఏదో వదిలిస్తున్నట్టుగా మాట్లాడకండి. కానీ ఒకటి అలా చెప్పక్కర్లేదు, చక్కగా చెప్తారు. చెప్పే సమర్థతని అది గుర్తించి ప్రోత్సహిస్తుంది. అందరికీ నా సవాళ్ళని అందరికీ కూడా అందరినీ ఒకసారి చూడడం చేస్తున్నాను. వేదిక నలంకరణకి భాగవతాత్మక శ్రీకరణాలయంలో సాష్టాంగ దాసాలు సమర్పించినప్పుడు ఈ సభలో రాముగారు సంప్రదాయంలో అంటుంటారు, ఎవరైనా ఒక భాగవతాత్మను మనల్ని కూడా వీడు మనవాడే అనుకుంటే చాలు మనకి విజయం లభిస్తుందని. మున్నయ్యకి విద్యని ఆలోచించడంలో ఒక క్షణం కూడా వృధా చేయకూడదు అనే ఒక సిద్ధాంతం. ఏదో కణశైవ విద్యావిత్తం ఉపాధ్యాయ అంటారు కదా. ఎందుకంటే వారి కార్యక్రమం ఎప్పుడు కూడా మొదటికే ప్రారంభమైంది. అది సీతారాం నాగుడు వేదాంతాచార్య స్వామి దగ్గర వారి విద్యను అభ్యసించేటప్పుడు కానీ తర్వాత రిటైర్ తర్వాత కూడా ఆశ్రమంలో వనరాజ స్వామి సంగులో ఉన్నప్పుడు కానీ చక్కగా అనేక కైంకర్యాలు చేసుకుంటూ వాళ్ళు ఆ విద్యను నేర్చుకోవడమే ఒక లక్షణంగా పెట్టుకున్నారు. అలాగే విద్యను అందించేటప్పుడు కూడా వాళ్ళకి టైం కూడా తెలియదు. మనం పెద్దలు చెప్పినట్టుగా చాలా స్వాధ్యాయంగా ఉండేది. నేర్చుకునే వాళ్ళకి ఎప్పుడు దొరికితే అప్పుడే నేర్చుకునేవారు తప్ప ఇలాగే రావాలి ఈ టైంలో రావాలనేది లేదు వాళ్ళకి. ఇక స్వామి చెప్పినట్టుగా జ్ఞానమనుష్ఠానం ఇవై నన్నాగవే అని కాదు, నాగవ్రయ అన్నారు. అంటే ఉండి తీరాలని
మరి జ్ఞానం ఉంది, అనుష్ఠానాన్ని కూడా మా అన్నయ్య గారు చాలా మాకు ప్రత్యక్షంగా కనబడుతుండేది. ఎందుకంటే తన ఆలమికత్వం అటమే సేవలు అవన్నీ నాడుగానే చెప్పుకున్నాడని మనకి మూలమని శ్రీశక్తి కదా. ఆచార్యులకి మనం ఏమన్నా కైంకర్యం చేసుకోవాలి అనుకుంటే వారి లోకంలో వేయించేసి ఉన్నంతకాలం మనకు సాధ్యమవుతుంది తప్ప వారు పరంపరించిన తర్వాత మనకి సాధ్యం కాదు. కానీ ఆ విషయాన్ని వాడు గుర్తించే ఉన్నాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ రిటైర్ అయినప్పుడు కానీ కూడా అవకాశం ఉన్నప్పుడల్లా ఆశ్రమానికి వెళ్ళడం, శ్రీమాన్ గోపాలాచార్య స్వామి వారి సన్నిధిలో వేయించేసి ఉండి వారి దగ్గర విషయాలు నేర్చుకుంటూ వారికి చక్కగా కైంకర్యం చేసుకుంటూ ఉద్యోగించేవారు. అదే వారి యొక్క నిత్య అనుష్ఠానంగా కూడా ఉండేది మనకి. ఇటువంటి భగవతోత్తరంతో ఎప్పుడు కూడా సంబంధం కలిగి ఉండాలని భగవత్ రామాయణాన్ని ప్రార్థిస్తూ ఆమోక్షం లక్షణాలు తడంతరసీనై కాలక్షేత్రస్థిర సత్తై సహవాస భూషణం పరాక్షరేంద్రాది పరమాచార్య సూక్తయ త్వంతా మమ జిహ్వాయి స్వదేవ యతేశ్వర. జయ శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విరామాన సూక్తంగా ఏడవ వచనం ఒడిயை கரக்கும் பெரும் புகழான் நஞ்சம் கூறுவாம் குடியை கரக்கும் లేకపోతే కరత్తుం నన్ కూరతాళ్వాన్. రెండు మాటలు ఉన్నాయి, కరత్తుం కరత్తుం. ఈ భాష అనుసంధానం చేసినప్పుడు ఉదయ స్వామి గుర్తుకొస్తారు. కూరతాళ్వాన్ వైభవం ఎలాంటిది, ఉదయ స్వామి యొక్క వైభవం కూడా అలాంటిది. కూరతాళ్వాన్ ఎలాంటి స్వభావం కలిగిన వారంటే తిరువచ్చైన వారి అరకాలు పోస్తే సోనకాలంటే కడుదీలు పడిపోయారు. అయ్యో దానికి ఎంత కష్టం కలిగిందో దాన్ని నీరు కాల్చుకోండి. ఇలాంటి మృదు స్వభావం కలిగినటువంటి వారే భగవన్ విషయం కాలక్షేపం చెప్పాలి. కఠినమైన స్వభావం కలిగినటువంటి వారు భగవన్ విషయ కాలక్షేపం చేస్తే అది రుచించదు, రసించదు, వినేవారికి హృదయాలు అప్పులు. అందుకే ఎవ్వరమానాలు ఎన్నిసార్లు తెలిసండి, కూరతాడుగా భగవద్ విషయ కాలక్షేపం వినాలి అని ఆశపడ్డారు. చూడండి, జగదాచార్యులైనటువంటి నిర్మాణాలు వారి శిష్యులైనటువంటి కూరతాడుల మీద భగవద్ విషయం వినాలని ఆశపడ్డారు. గురువు గారి శిష్యుడికి కాలక్షేపం చెప్పాలి, పక్కన కూర్చుంటే గబగబగా ఉంటుంది. మరి పక్కన కూర్చుని కాలక్షేపం చెప్పాలంటే అసలు ఇప్పుడు ఆ కదలే వచ్చింది కూడా మర్చిపోతూ ఉంటారు. ఎప్పుడు కట్టుకుంటే వెళ్తాను, వారి పక్కనే ఉంటాను. మరి పక్కన అంటే వారి ఎదురుండి పక్క నుండి ప్రవచనం చేయాలంటే ఏ తప్పు చెప్తే ఏమైపోతుందో ఏమంటారు అందరూ. కానీ మా దైవాలు ఉంటుంది. అలాంటి ఆచార్యుల కాలక్షేపం చెప్పడం మాకంటే అందులో పురత్తాళం లాంటి స్వభావం కలిగినటువంటి వారు చెప్తారా, ఇది మా స్వరూపం కాదే. అందుకే ఏం చేశారంటే నిర్మాణాలు మూలయాండాన్ని అమ్మాలని ప్రోత్సహించి మీరు అడగండి పురత్తాళాన్ని భగవద్ విషయం కాలక్షేపం చెప్పమని అంటే పురత్తాళాన్ని అంగీకరించారు. ఆచార్యాన్ని వాళ్ళిద్దరంటే కాలక్షేపం రక్షించండి అన్నారు. ఎంబెరుమానాలు శిరసావహించారు, ప్రారంభించారు. ఎంబెరుమానాలు కాలక్షేపం విన్నారు, ఒక ఏర్పాటు చేసుకున్నారు. ఏమంటే ఏర్పాటు అంటే ఇప్పుడు ఆన్లైన్ కాలక్షేపం ఎలాగో అప్పుడు దవాక్ష కాలక్షేపం అండి. ఒక దవాక్షంలో కిటికీలో ఇలాగా చూస్తూ వారు చెప్తుంటే వింటూ దాన్ని ఆనందాలు చేస్తున్నారు. ఎంబెరుమానాలు పురత్తాల్లో ఉయర్మరం ఆ ఒక్క బాలని వచ్చేసరికి చూడటాలు మోసపెట్టారు. ఎంత అద్భుతంగా చెప్పారండి. ప్రతివాదుల యొక్క కంఠం పట్టుకునేటట్టుగా, కంఠం కొరికినట్టుగా చెప్పారే ఆడవాళ్ళు అని కళ్యాణ గుణాలను అనుసంధానం చేసుకుని చూడటాలు మోసపోతే అప్పుడు గురువు గారు వచ్చి రామాదేవి గారు వచ్చి ఆడవారు ఆయన ఆడవారు మీరు అని చూడటాలు ఆడవారు అనేటటువంటి పేరు. అలాంటి గురువైనటువంటి స్వభావం కలిగినటువంటి మన ఉదయ స్వామి వారు భగవద్ విషయ కాలక్షేపాన్ని అనుగ్రహించడం చాలా 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 గొప్ప విషయం. అలాంటి వారు వినడం పరమ భాగ్యం. ఇంకొకటి అంటే మన పూర్వాచార్యుల్లో వారి యొక్క అనుష్ఠానం, వారి యొక్క దయ, వారి యొక్క ప్రేమ, అసలు ఆచారం మాటలు అన్నది ఎందుకన్నదంటే చూడండి, మన పూర్వాచార్యుల్లో నమ్మేళ్ళ ఒక ఆచార్యులు ఎంత చెప్పుకున్నా రావడం
వైద్యులు చెప్తుంటే గుండె కలిపి నీరు కాకపోతే వాడు వైష్ణవుడు కాదు. అలాంటి మహానుభావుడు ఒకసారి గోష్ఠిలో నంబేటయ్య గారిని కందారయ్య తోడప్ప అనేటటువంటి వారు శ్రీరంగ క్షేత్రంలో గోష్ఠిలో అనరాని మాట్లాడుతున్నారు. అంటే మళ్ళీ ఏం చేస్తాం, చేతులు ఏదైనా ఉంటే వాళ్ళ మొహం మీద పడేసి గురువు గారైనా సరే దాన్ని అక్కడే పడేసి ఇంకా మీకు మీ కాలక్షేపానికి నమస్కారం చాలండి, సన్మానాలు చేసిన సన్మానాలు చాలండి అని వచ్చేస్తారు. మహానుభావుడు వారు ఇంటికి వెళ్ళిపోయి నన్ను అవమానించారని బాధపడలా, వారి మనసుని కష్టం కలిగించారు. ఇది కదా ఆచార్యులు అంటే. చెప్పండి, ఇంకా ఆచార్యులు ఎవరు ఆచార్యులు? అలాంటి లక్షణాలు ఉడయల స్వామి వారి దగ్గర ఉన్నాయి. వారు ఏం బాధపడి ఉంటారో, నన్ను బాధ పెట్టారని ఆలోచన లేదు, వారేం బాధపడి ఉంటారో అని ఆలోచన చేసేటటువంటి సున్నితమైన హృదయం ఎవరికైతే ఉంటుందో, అలాంటి అనుభవం ఎవరికైతే ఉంటుందో వారే భగవద్ విషయ కాలక్షేపాన్ని అనుగ్రహించడానికి అడుగుతుంది. అందుకే నంజీయులు 100 సార్లు కటాక్షించారు అని చెబుతారు. ఉడయల స్వామి 17 పర్యాలు 19 పర్యాయం కూడా తొలగించే ఉంటారు. ఆ తొలగించిన మధ్యలో బహుశా ఆగిపోయి ఉండొచ్చు. అలా 17 పర్యాయాల కాలక్షేపాన్ని భగవద్ విషయ కాలక్షేపాన్ని అందించినటువంటి మహానుభావులు. అలాంటి మహానుభావుల వైభవం ఇందాక 2 పాఠాలు చెప్పారు చూసారా, కరత్వం అని. కరత్వం దాగేవారు, కరత్వం దాటించేవారు. తాము దాటుట మనని దాటించుట, ఈ 2 భగవద్ విషయ కాలక్షేపాన్ని అందించి తద్వారా ఇక్కడ కాలక్షేపాలు 15 సార్లు అయిపోయాయి కదా, 18 నుంచి 100 దాకా అక్కడ కటాక్షితులు గారిని తిరుమల అక్కడికి దాన్ని రేడియో తీసుకు వెళ్ళిపోతే అక్కడ భగవద్ విషయ కాలక్షేపాన్ని వైకుంఠనాథ సన్నిధిలో కాలక్షేపాన్ని అనుగ్రహిస్తున్నటువంటి మహానుభావుడు. ఆ కాలక్షేపాల ద్వారా మళ్ళీ ఈ సాగరాన్ని దాగించినటువంటి సమర్థులు. వారి వైభవం అంటే ఈ 3 పట్టుకో. ఏ 3 పట్టుకో? విద్యామతం, ధనమతం, అభిజన మతం. ఈ 3 పట్టుకోకుండా ఉండాలంటే ఉడయల స్వామి తలుచుకుంటే చాలండి. అలాంటి వైభవం కలిగిన మహానుభావుడు. ఇంకా మా స్వామి గురించి చెప్పాలంటే చెప్పాను కదా, కొన్ని శ్లోకాల అనుసంధానం చేసినప్పుడు మరీ కనపడుతూ ఉంటారు. శ్లోకార్థం కాదు, సుందరగా వస్తాం. ఒక అద్భుతమైన శ్లోకాన్ని సుందరబాబు స్వామి యొక్క శ్రీపాదారవిందాలు అలాంటివండి. అంటే ఒక 3 ఉపమానాన్ని చెప్పారు. ఆమ్నాయ కల్ప లతికోత్త సుగంధి పుష్పం యోగీంద్ర ఆర్ధ సరసీరుహరాజహంసం ఉత్పత్వ ధర్మ సాకార తల ప్రకాండం. ఈ 3 ఉపమానాలు ఆయన బాగా అందిస్తాయని నాకు తెలియదు కానీ, శ్రీపాదాలు అందిస్తారని తెలియదు కానీ వీరి విషయంలో అది సాధ్యం. మొట్టమొదటి ఏం చెప్పారు? ఆమ్నాయ కల్ప లతికోత్త సుగంధి పుష్పం, పరిమళ భరితమైనటువంటి పుష్పం. ఈ పుష్పం వేదములనే కల్పలతో ఉద్భవించింది. స్వామివారు వేదాన్ని అధ్యయనం చేసినటువంటి మహానుభావులు. ఎదుర్వేదాన్ని నెల్లూరులో కళాశాలలో చదువుకునేటప్పుడు వేదాన్ని అధ్యయనం చేశారు. ఆ వేదాన్ని అధ్యయనం చేయడమే కాక దాంట్లో చివరిగా కల్పలత అన్నారు కదా, 40 చివర ఉంటుంది, చివర పుష్పం వస్తున్నాక ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపనిషత్తుల్లో ఉండేటటువంటి విశేషాన్ని గ్రహించిన వారు. ఆ గ్రహించిన ఆ పరిమళం ఏమిటంటే ఆ వేదాన్ని దివ్య ప్రబంధాలలో ఏ విధంగా అయితే ఆడవాళ్ళు అందించారో చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి మహానుభావులు. ఆ పరిమళం అంతా దివ్య ప్రబంధాల ద్వారా అందించినటువంటి మహానుభావులు. అలాంటి పరిమళ భరితమైన ఒక దివ్య ప్రబంధ కుసుమం. రెండవది అంటే యోగీంద్ర ఆర్థ సరసీరుహరాజహంసం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండే పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్దలందరూ కూడా వీరిని మనసులో పెట్టుకునే, వీరిని హృదయంలో పెట్టుకునే తమ యొక్క
కాలక్షేపాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు తట్టుకుంటూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళి ఎవరిని మనం పలకరించిన నరసాపురం వీరాచార్య స్వామి గారు ఎలా ఉన్నారు, స్థానాచార్య స్వామి గారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటారు. అలాంటి పెద్దల యొక్క మనసులో నిత్యవాసం చేసేటటువంటి వారక రాజహంస లాంటి మహానుభావులు. ఇక చివరిది ఏమిటంటే పూర్వత్వ ధర్మ సహకార ఫల ప్రకాండం. దాన్ని సేవిస్తే ఉభయ వేదాంతాలు పండిపోతే లేదా ఉభయ వేదాంతాలు పండిపోతే పండింది అనుకోండి, అలా ముట్టుకుంటే చాలు రసం కాలిపోతుంది. ఎక్కడ పలకరించినా, ఎప్పుడు పలకరించినా, ఎలా పలకరించినా ఆ ఉభయ వేదాంతాల్లో ఉండేటటువంటి విశేషాలను ఎప్పుడు అందిస్తూ ఉండేటటువంటి మహానుభావులు. ఎలా చెప్పగలవయ్యా అంటే వాడికి అత్యంత సన్నిహితంగా వెలిగిన వాడిని కనుక రాత్రి నిద్రపోయేటప్పుడు సభలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారి పక్కనే దాని అలా ఉండకూడదు. కానీ ఒక తండ్రి వలె నన్ను ఆదరించి ఆ పక్కనే నేను నిలబోతూ ఉంటే ఏదో ఒకటి చెబుతూ నిలబోయాను. ఆ ప్రబంధం చూసారా, ఆ భాషలు చూసారా, అక్కడ వ్యాఖ్యానం చూసారా, సభలో అలాంటి విషయం ఇచ్చారండి నన్ను చెప్పమని అంటే 9వ పత్రికలో వారాయనం చూసారా, వారాయనం చూసారా అని సూచనలు ఇచ్చి చెప్పేవారు కాదు, సూచన మాత్రం చేశారు. ఆ సూచనలు బట్టి మన విషయం తెలుసుకుని చెప్పాలి. అంతటి ప్రాణయిక మూర్తిగా ఉండేటటువంటి మహానుభావులు ఇలాంటి పెద్దల యొక్క చరణ సన్నిధిలో ఉండి వారికి కైంకర్యం చేసేటటువంటి భాగ్యం కలగడం గొప్ప అదృష్టం. ఇది నా జన్మలో నేను చేసుకున్న మహాన సుఖం. ఇంకొక విషయం ఏంటంటే కోరతాళ్వ మనవాళ్ళ మామూలు మొదలైన పెద్దల యొక్క భాగ్యాలు లాంటిదో నాట్యాలు లాంటిది పాటలు పూర్చుకోవడం కాదు. ఎందుకంటే విభ్రమానాల యొక్క చరణ సన్నిధిలో కైంకర్యం చేసేటటువంటి భాగ్యం అముదనానికి కోరతాళ్వ అని కటాక్షించారు. మనవాళ్ళ మామూలు శ్రీశైలేశ్వరు కటాక్షించారు. నరసాపురంలో ఏం చేసి ఉండే విభ్రమానాల యొక్క అభినవం పొందుకునే ఉండే విభ్రమానాల యొక్క చరణ కైంకర్యం చేసుకునేటటువంటి భాగ్యాన్ని మా ఆచార్యులు దాసుడికి కటాక్షించారు. అందుకే అముదనారని అముదనారని అంటారు. 92 కోసలు రామానుజ నాకు లక్షణంగా కటాక్షించాలి. ఏమిటి లక్షణతో మిమ్మల్ని కటాక్షించారు అంటే మీకు దాసులు దొరుకుతారు, కానీ మీ దాసులకి దాసులు దొరకరు కదా. అందుచేత మీరు మీ దాసులుగా చేసుకోకుండా మీ దాసులకి దాసులుగా చేసేటటువంటి భాగ్యాన్ని నాకు కలిగించారు అని ఆ ఇంద్రమానాల యొక్క నిత్యకైకి ఎంత చెప్పినా చాలా వేగం. 60 సంవత్సరాలు పైగా 1953లో నేను 68లో పుట్టా. 1953లో ఇంద్రమానాల యొక్క కైంకర్యంలో స్థానాచార్య స్వామిగా వారిని ప్రవేశించి 60 సంవత్సరాలు పైగా అక్కడ కైంకర్యం చేసినటువంటి ఉత్పత్వ ధర్మ ఫలం. ఇలాంటి మహానుభావుని సత్కరించడం ఉదయస్వామి తిరుగుడానికి చాలా 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 ఆనందాన్ని కలిగించేటటువంటి విషయం. క్షమించాలి సమయం దానికి. ఈ 2 మాటలు చెప్పకపోతే నాలో ఆగదు కదా, చెప్పలేకపోతే ఇక్కడ వదిలేసే స్థితి అన్నమాట. ఇప్పుడు స్వామి నారాయణాయ ఓం నమో 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 నారాయణాయ ఓం నమో
పశ్యేదిహ కించన నూతనాం ఉల్లిఖేచ కించన వాచ్యం మన్యతాం స మహాకవిః इति राजशेखर कविना प्रणीताः श्रीश्रुतयः लक्ष्यभूताः ये निरंतर अध्ययन अध्यापन विलास वैभव समन्विताः सुरुचिर सुंदर हृदयाः भगवद्गुणानुभव सुधानंद सरसाः सामान्य शके पवित्र वृश्चिक मासे अनुराधा नक्षत्र योगे आध्यात्मिक नंदनवन सदृशे अंतर्वेदी पाल्यम इत्यस्मिन् ग्रामे श्रीमती वेंकट राघवम्म किडांबि श्रीनिवास रामानुजाचार्य स्वामिनोः दिव्य दाम्पत्य कल्पवृक्षस्य महाफल रूपेण सद्भावनया सुसंस्कार सौरभेण च समायाताः नेल्लूरु वेद संस्कृत कलाशालायां वेद विद्याध्ययनं सम्यक् अधिकृत्य वेद वेदांत शास्त्रेषु पारंगताः श्री वैष्णव शास्त्र ग्रंथ सेवाराज्ये सार्वभौमत्वं लब्ध्वा स्वाचार्य प्राप्त श्री वैष्णव श्री प्रचारैक कार्य दीक्षायाम् आध्वर्यवं वहन्तः भगवद विषय कालक्षेपाख्य श्री सूक्ति विष्णुपद बुद्ध गंगा वाक्प्रवाहवत् श्री वैष्णवाचार्य परंपरा गोपुर नवीन कीर्ति कलशवत् श्री वैष्णव संप्रदायस्य प्रत्यक्ष प्रतिरूपत्वेन विराजमानाः भक्ति श्रद्धा संपन्नतया आचार धर्म रक्षणे निरताः शिष्याणां ज्ञान मार्गदर्शकत्वेन करदीपवत् स्थिताः कालक्षेप उपन्यासैः श्री भगवद्गुण कथा सुधया भक्त हृदयानि भावयन्तः भगवत भक्ति दीपान् प्रज्वालयन्तः सर्वदा श्री वैष्णव विलासे विलसन्ति एवं विध महापुरुषं भूवे श्रीमान् किडांबि वेंकटाचार्य स्वामिनं प्रेमपूर्वकं सगौरवं मंगलाशासनपूर्वकं उडयवर्तु देशिक पुरस्कारः इत्यनेन समर्पयामः जय श्रीमन्नारायण समर्पण उडयवर्लु देशिक शिष्य वृंदः सिंहाचले सूर्याचले అది వేదం ఉంటుంది. భారతదేశంలో అబ్బాయికి ఆ రోజు పెద్దల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని ఆ వాక్యంలో ఉండేటువంటి సారాంశం. నా జీవితంలో మరపురాని ఘట్టం ఇవాళ శ్రీ ఉదయం స్వామి వారి యొక్క తిరునక్షత్ర మహోత్సవంలో వారి అంత్యదశలుగా అభిమానులుగా శిష్యులుగా బంధువులుగా ఆత్మీయులుగా సంప్రదాయ ప్రసంగులుగా ఉండే వారందరూ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలో దాసుడు కూడా పాల్గొనడానికి చాలా అదృష్టవంతుడిగా నేను భావన చేస్తున్నాను. కొన్ని విషయాలు మాత్రం క్లుప్తంగా ఇక్కడ నేను మనం చేసి నేను ఇస్తాను. ఈ మధ్యన అనారోగ్యంగా శరీరంలో ప్రవేశించింది. డాక్టర్లు ఏం చెప్పారంటే వాయుమందు అన్నారు. తెలవదండి విన్యాసాలు ఏంటంటే లంగ్స్ చాలా బలహీనంగా ఉన్నాయి. నవతి నా జీవితంలో ప్రవేశించింది అంటే 90 సంవత్సరాలు. నవపోతే ఉంది కదా. ఉదయగురు స్వామి వారి వయస్సు కూడా ఇంచుమించుగా నా వయస్సు నాకంటే 44 పెద్దవారు వారు. జ్ఞానం చేత వయస్సు చేత అలాగే అనుష్ఠానం చేత జాయాలు వారు చాలా గొప్పవారు. అటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషిస్తాను. అలాగే పరమహంసరాజాచార్య అష్టాక్షరి స్వామి వారు ఒకప్పుడు ఈ గోదావరి జిల్లాలకు మాత్రమే వినియోగమైనటువంటి ఈ సంప్రదాయ రతికలు రాయలసీమలో తీసుకువెళ్ళి నాటేసి అదంతా దాన్ని తాగేటట్టుగా చేసేటువంటి
వైభవం కలిగినటువంటి పెద్దలు. రెండవ వాడు శ్రీమద్ పరమహంసరాజాచార్య అహోబిల స్వామి గారు, చిన్నజీవి స్వామి వారు పరమపూజ చిన్నజీవి స్వామి వారి సన్నిధిలో ఉన్న వారికి కావలసినటువంటి సంప్రదాయ కార్యక్రమాల్లో సహకరిస్తూ సుదర్శన సంప్రదాయ కార్యక్రమాల్లో సుదర్శన స్థానీయంగా పాల్గొనేసి ఉన్నారు. వారిని కూడా సేవిస్తూ అలాగే మేనల్లుడి గారు ఆ మాట అంటే నాకు ఒక విధమైనటువంటి గౌరవం వస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా భవ్యకర్తావేశం కలిగిన వారు మట్టి గడ్డల్ని బాగా చక్కగా వివేచించి తెలియజేసేటువంటి శక్తి కలిగిన వారు అనేక గ్రంథాన్ని సంప్రదాయంగా అనువాదం చేసి ఇచ్చేటువంటి వ్యక్తి. కొంత వయసాకులు మాత్రమే పెద్దవాడు. వారికి అనేక మంగళాశాసనాలు చేస్తూ వారి కృషి మరింత బాగా జరగాలని ఆశిస్తూ తర్వాత అందరికీ శ్రీనివాసు గారు విన్నారు కదా, మురయ్యగా ఆగాలి అంటే మనసుగా పట్టడం చాలా అందరికీ సాధ్యం కాదు, కష్టం. ఒకసారి కత్తి తీసుకుని కొడితే పూర్తి అయ్యేంత వరకు వరవా పెట్టంట. అలాగా ఏ విషయాన్ని కళాఖండిగా చక్కటి కవితా ధోరణితో తెలియజేసేటువంటి వారి రచనలో మాటల్లో ఒక విధమైనటువంటి జీవం ఉంటుంది, శక్తి ఉంటుంది. అందరూ రాస్తారు కానీ ఆకర్షింపబడదు ఆ రచన. ఒత్తిడి మీద పత్రిక నివేదికలను మనం చూస్తే గతాన్ని ప్రవేశికల్ని వారి యొక్క శక్తియుక్తులు ఎంతో తెలుస్తాయి. ఇప్పుడే కవిత పద్ధతిలో స్వాగత పత్రంలో వారి రచన ఎలాంటిదో మనకు తెలుసు. అలాంటి వారిని సేవిస్తే తర్వాత జగన్నాథాచార్య స్వామి వారు వారికి బ్యాంకుల ఉద్యోగమైన కవితలోనే ప్రావీణ్యం. వ్యాకరణంలో ప్రావీణ్యం ఉన్నటువంటి లలిత శైలిలో కాకినాడ రంగరామాంజనేయ స్వామి వారి యొక్క జీవిత చరిత్రను కాళిదాసు మహాకవి భగవంతుల్లో తెలియజేసిన పద్ధతిలో శ్లోకాలను కూడా వారు రాశారు. కొన్నింటిని మాత్రమే నేను చూడడం జరిగింది. అంతకుముందు సంప్రదాయానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని కూడా రచించారని ఉపన్యాసాల ద్వారా తెలుసుకున్నాను. వారిని కూడా సేవిస్తూ అలాగే అప్పలాచార్య స్వామి వారు దైవ స్వామి వారి యొక్క సోదరులు ఇంటిలోనే ఉండి అన్నగారి యొక్క వైభవాన్ని వృత్తిగా అనుభవించి నాకు తన అనుభవాన్ని తెలియజేసేటువంటి వారిని సేవిస్తూ ఇక అయిపోయిన ముఖ్యులు ఉన్నారు. మా పక్కన ఉండేటువంటి వెంకటాచార్య స్వామి వారు సంప్రదాయంలో ఎంతటి అభినివేశం కలిగిన వారు, అలాగా న్యాయ విద్యలో కూడా అంతటి ప్రావీణ్యం కలిగిన వాడు. మా కత్తికి 2 పక్కల 10 కట్టుగా కోర్టులో లీడింగ్ లాయర్గా పేరు పొందారు. అందులో ఉన్నత మూలంలో ఉండేటువంటి వారు తొందరగా పైకి రావడం, పేరు సంపాదించడం ఇవన్నీ చాలా కష్టం. కానీ పెద్దల యొక్క అనుగ్రహం చేత నరసాపురంలో అత్యారోపంలో చేసి ఉండేటువంటి భగవంతు రామాయణంలో చేత దివ్యకటాక్షి చేత దానిలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. సంప్రదాయంగా ఎంతటి ప్రావీణ్యం ఉందో నేను ఏమీ చెప్పక్కర్లేదు. అనేక లేనటువంటి కార్యక్రమాన్ని చంద్రదేవి స్వామి వారి యొక్క మంగళాశాసనంతో పెద్దలతో ఉండేటువంటి పరిచయంతో ఆ కార్యక్రమాలన్నింటి కూడా దిగ్విజయంగా చేశారు. వారికి అనేక మంగళాశాసనాన్ని తెలియజేస్తూ సంప్రదాయంలో ద్రావిడ వేదాంత ప్రచారం అనేది చాలా ముఖ్యం. కారణం ఏమిటంటే మనకు 2 కళ్ళు ఉన్నప్పుడు కుడికల్లే
ఎక్కువగా పనిచేస్తుంది. ఎడవ కన్ను సహకరిస్తుంది. కుడి కన్ను పనిచేస్తుందని ఎడవ కన్ను లేకపోయినా పర్వాలేదు అని అనుకోండి. కుడి కంటికి సహకరిస్తుంది. సంస్కృత వేదాంతం అనేక నియమాలతో కూడుకున్నటువంటి వేదాంతం. న్యాయశాస్త్రం, మీమాంసా శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం మొదలైనవన్నీ కూడా అధ్యయనం చేస్తే తప్ప ఆ ఉపనిషత్ వాక్యాల్లో ఉండేటువంటి విషయం అవగతం కాదు. దానికి భగవద్ రామానుజుల వారు చేసిన భాష్యం అంతకంటే అవగతం కాదు. ఒక ఆదేశ శబ్ద విచారంలోనే ఇది మనకు బాగా తెలుస్తుంది అన్నమాట. సద్విద్యలో మరింత బాగా తెలుస్తుంది. చాలా కష్టం విషయం ఇది గంభీరంగా ఉంది. ప్రియవాక్యాలున్న వాళ్ళని వ్యాఖ్యాతం చెప్పరు, వాళ్ళు అనుగ్రహిస్తారు. సంస్కృత వేదాంతంలో ఉండేటువంటి వైభవం తెలుసుకోవాలి అంటే వివాహం చేసుకున్నటువంటి భార్య యొక్క సంగతి భర్తకు మాత్రమే తెలిసినట్టుగా మిగతా వారికి తెలిసేటువంటి అవకాశం లేదు. ఇది సంస్కృత వేదాంతంలో ఉన్నటువంటి కొంత మా ఆయన మా ఆవిడ అనే భావన ఉన్నప్పుడు ఆ ఇద్దరిలో ఉండేటువంటి వైభవం తెలుస్తుంది. కానీ పరస్పరం మిగతా వారికి తెలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి అన్ని నియమాలతో కూడినటువంటి సంస్కృత వేదాంతంలో ఉండే భగవాను యొక్క స్వరూప రూప గుణాన్ని వృద్ధి చేస్తున్నప్పుడు అని అంటారు. ఇవన్నీ తెలియాలంటే చాలా కష్టపడి కలి ప్రారంభంలోనే పోటీ ఉన్న ఆడవాళ్ళను ద్వాపర యుగాంతంలో నలుగురిని, తర్వాత మిగిలిన ఆడవాళ్ళందరినీ కూడా కలియుగ ప్రారంభంలోనే అవతరింపు చేసి సర్వేశ్వరుడు సంస్కృత వేదం మనకు అందుబాటులో లేకపోవడం లేటువంటి కారణం చేత అధికారం అవడం చేత ద్రావిడ వేదం ద్వారా మనకు తన యొక్క స్వరూపలను తెలియజేయడం జరిగింది. గుణములు కలిగినటువంటి వ్యక్తే పూజింపబడతారు. ఏదైనా విషయం ఉంటేనే ఆ వస్తువుని మనం తీసుకుంటాం. వాయువు తప్ప ఉన్నాయంటే మనకు అక్కర్లేదు. మొదలు ఏమైనా ఉన్నాయంటే మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు కళ్యాణ గుణాలు కలిగిన అందుబాటులో లేకపోవడం కాదు. మనకు అందుబాటులో ఉండడం అనేటువంటిది సౌలభ్యం. ఈ పరత్వ సౌలభ్యంలో ఎక్కడైనా కనుక ఉంటే అతడే భగవంతుడు అనే విషయాన్ని సుస్పష్టంగా మనకు ద్రావిడ వేదం ఆళ్వారుల యొక్క ప్రబుద్ధాన్ని తెలియజేస్తారు. అందులో నమ్మాళ్ళ తిరువాయుడిగా వ్యాఖ్యానం ఉంది. వీడు నమ్మిళ్ళ గారి యొక్క ఉపన్యాసాన్ని అంతా కాలక్షేపాన్ని అంతా కూడా వడకు తిరిగికుండా వెళ్ళని వారి ప్రధాన విషయంగా ఉండేటువంటి వాళ్ళు గ్రంథస్థం చేశారు. ఆచార్య ఆజ్ఞలో వాళ్ళు చేయలేదు. అక్కట్లో కాలక్షేపం రాత్రి నేను చేయించారు. కాలపత్రాలు ఆచార్యులు తెలుసుకున్నారు. నమ్మిళ్ళ గారు నా ఆజ్ఞ లేకుండా ఎందుకు మీరు చేశారు, ఇలా ఇవ్వండి. దాన్ని ఏం చేశారంటే ఇల్లుని మాధవ పెరుమాళ్ళని వారి చేతికి ఇచ్చారు. వారు తమ కుమారుడుగా ఉన్నటువంటి పద్మనాభ ఆచార్యులను వారికి ఇచ్చారు. వారిని నాలుగు పిల్లై అనేటువంటి మహానుభావులు ప్రణిపాత నమస్కారాలతో దండ సమర్పించి నమస్కరించి ఆ ఇల్లు నాకు అనుగ్రహించవలసింది ప్రార్థిస్తే ప్రతిజ్ఞ చేయించి దేవతలను వరదరాజ స్వామి సన్నిధిలో వారికి ఇచ్చారు. వారి కుమారులు నాలుగు ఆచార్యులై వారికి అందితే వారి ద్వారా మనవాళ్ళ యొక్క ఆచార్యులుగా ఉండేటువంటి తిరువాయి పిల్లలు, వారికంటే పూర్వులుగా ఉండేటువంటి ఆయి తిరునారాయణపురం ఆయి అనే వారికి, తిరువాయి ఆచార్యులు అనే వారికి ముందు తిరుపతి కానీ గంగా నదికి పేరు అనమాట. శబ్దపక్ష పాతాళ అది ప్రవహిస్తుంది. అన్నగా ముగ్గురు ద్వారా ఇది ప్రచారంలోకి వచ్చింది. అది మనవాళ్ళ యొక్క దివ్యానుగ్రహంతో ఇలా మనకు ప్రచారంలో వచ్చింది. సాక్షాత్తు శ్రీరాముడు సంవత్సరాలు కాలక్షేపం చేశారు. వీడు వ్యాఖ్యానం
అలాగే సంప్రదాయానికి సంబంధించిన ఆడవాళ్ళకు సంబంధించిన ఆచార్యులకు సంబంధించిన గ్రంథాలు మన సంప్రదాయానికి ఒక విధమైనటువంటి విధిలాంటి వాటిని కాపాడుకోవాలి. ఇది కాపాడుకోవడానికి పెద్దలందరూ చాలా మంది చేశారు. ప్రస్తుతం కాలంలో గొప్పగా ఉండేటువంటి గోపాలాచార్య స్వామి వారు ఎన్ని రకాలుగా సంప్రదాయ ప్రచారం చేశారో చెప్పడానికి వీలేదు. ఇటు శ్రీభాష్యాన్ని శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు మొదలగాలి, కోనప్పాచార్య స్వామి వారు మొదలగాలి వారికి భగవద్ విషయం ఆశించిన వారందరికీ కూడా ఈ రెండింటినీ ఉభయ వేదాంతాన్ని ప్రచారించడమే కాక రామాయణ రత్నాకరం అనే పేరుతో శ్రీరామాయణంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని గ్రంథస్థం చేశారు. అంతేకాదు తమిళ సంప్రదాయానికి ఒక సత్యగ్రంథంగా ఉండేటువంటి ఆచార్య హృదయాన్ని కూడా అనువదించి ప్రమాణాలను కూడా వివరించారు. ఇలాగా అనేక విధములుగా సంప్రదాయానికి కావలసిన గ్రంథాలు కాక శిష్యులు తయారు చేయడం సభలు ఒంగోలు దగ్గర నుంచి విజయనగరం వరకు నెలకొనసాగారు. ధనుర్మాసంలో మాత్రం సభలు ఇవ్వని చెప్పేవారు. ఎందుకంటే పండితులందరికీ 6 మాసాల వ్యాసం వచ్చేటువంటి సమయం అప్పుడు సభలు పెడితే బాగుండదండి. ఇలాగా సభా కార్యక్రమాలు నిర్వర్తించడం, గ్రంథాలను రచించడం, శిష్యులను తయారు చేయడం ఇది స్వాధ్యాయ శబ్దంగా పెద్దలు నిర్ణయించారు. అలాంటి మహానుభావుల కోవలోనే మన ఉడైవ స్వామి వారు వారితో నెలకు ఒకసారి 2 సార్లు ఆన్లైన్లో ఉన్నారు కదా, ఫోన్లో మాట్లాడడం జరిగింది. సంప్రదాయ విషయాలు మాత్రమే ఆ చర్చలో ఉంది. వాళ్ళు తమ మొదటి జీవితానికి సంబంధించినటువంటి దాన్ని తెలియజేస్తూ నరసాపురంలోనే వైఎన్ కాలేజీ అని పేరుటువంటి నరసపూర్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. కొండసారి స్వామి వారిని చాలా జగత్ప్రసిద్ధులుగా ఉండేటువంటి కొండల స్వామి వారి యొక్క ప్రధాన శిక్షుడు. ఎంత గొప్పవారంటే ఆచార్యులు ఇచ్చినటువంటి శక్తి కలిగినటువంటి వారిని సాక్షాత్తు అన్నగరాచార్య స్వామి వారి వారి పరమోత్సవ సందర్భంలో శ్లోకాన్ని రాశారు. వారి ఇంటిలో ఉండి వారు తెలుగు చదవకన్నాడు, మీరు కూడా తెలుగు చదవకన్నాడు. వారి ఇంటిలోనే ఉండి నేను ఇంట్లోనే చదివానండి. తర్వాత హైదరాబాద్ వెళ్ళేసి తన ఉద్యోగానికి వెళ్ళాను. ఇది నాలో ఉండేటువంటి ఒక లక్షణం. ఉదయవరు రామందరు అనే తిరునామాలున్న ఉదయవర్ అంటే కలిగిన వారు. ఆ ఉదయవర్ సన్నిధిలో విద్యాభ్యాసం చేసినటువంటి ఆ ఉదయవర స్వామి వారు రామానుజ సంప్రదాయంలో పరినిష్ఠితులై ద్రావిడ వేదాంతాన్ని అందులో భగవత్ విషయాన్ని వీరు వారి అని పెట్టాం. ఆశయపయోగెల్లాం అని మావాడ వాళ్ళు అనుగ్రహించినట్టుగా ఆశ కలిగిన వారు ఎవరు కూడా నష్టపడకూడదు, ఆకలి ఉండేవాడికి భోజనం దొరకకుండా ఉండకూడదు, అది మన బాధ్యత అని రామానుజుల వారు తెలియజేశారు. కాబట్టి అందరికీ తెలియజేయని ఆశే ప్రధానమైనటువంటి లక్షణాలు. సంస్కృత వేదానికి కొంత వేదాంతానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాన్ని పాటిస్తేనే దానిలో ప్రవేశం ఉంటుంది. అలాంటి ముందు లేకుండా పైన ఎక్కువ పేద ఎక్కువ జ్ఞానం తక్కువగా ఉన్నా అనుభవం ఉన్నా వారందరికీ కూడా అందించాలి. కాబట్టి అందించండి ఆజ్ఞ ఇచ్చినట్టుగా దేవస్వామి కూడా ఇంటిలోనే ఉంది, చదువులోనే చేసుకుంది. ఆహార గోపాలు ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా సంప్రదాయ విషయాన్ని, ముఖ్యంగా భగవద్ విషయాన్ని 17 పర్యాయాలు గ్రహించారు. బట్టి ఎంతటి ఓపిక శక్తియుక్తులు వారికి ఉన్నాయో. నమ్మాడి వాళ్ళకు భోజనం కృష్ణనాథమే తిన్నంత ఎత్తలైనలా కన్నన్నని తినేటువంటి చూసినటువంటి ఆహారం కానీ తీసుకున్నటువంటి మంచి జీవితం కానీ భోగ్యులైన తాంబూలాలు కానీ కేవలం కృష్ణనామమే అన్నట్టుగా
భగవద్గీత కాలక్షేపమే జీవిత ధ్యేయంగా అదే ఆహారంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఈ సమయం ఆ సమయం అనుగ్రహించేటువంటి పెద్దలు సంప్రదాయానికి ఒక కల్పవృక్షం లాంటి వారు. ఇంతమంది శిష్యులు అభిమానులు ఆశ్రితులు ఆశ్రయించారంటే నివాస వృక్ష సాధునామని మంచివారందరికీ కూడా ఉండడానికి తగినటువంటి స్థలమని పేర్కొనేటువంటి మహానుభావులు. పూర్వాచార్యుల్లో ప్రియవాచార్యులు ఆచార్యులు వారి ఇల్లు కూడా ఇలాగే ఉండేది. వారి తిరుమాళి ఇల్లు ఎలాగా శబ్దాల దగ్గర నుంచి అమరాల దగ్గర నుంచి మొత్తం శ్రీభాష్యం వరకు, అలాగే ద్రావిడ వేదాంతానికి సంబంధించిన విశేషాలు అన్నింటినీ కూడా కాలక్షేపాలలో తెలియజేయడమే కాక గ్రంథ రచనగా 24 గ్రంథాలు వ్యాఖ్యానంలో ఉండేటువంటి వారు అనుగ్రహించారు. వారి ఇళ్ళ ఒక విశ్వవిద్యాలయం అన్నమాట. ఎన్ని రకాల చదువులు కావాలో అన్నీ లభించేవి. ఆ గోపవిధంగానే మన గోపాలాచార్య స్వామి వారు, వారి తర్వాత మన వైద్య స్వామి వారు, స్వామి గురువులు తమ ఆశ్రమాన్ని పొందినటువంటి పెద్దలకు కూడా ఉద్దేశాన్ని కలిగించి హృదయాన్ని అందించేటువంటి ఆ మహానుభావుల యొక్క త్రినక్షత్ర సందర్భంలో ఏ విధమైన ఆశ తప్ప ఏ విధమైన యోగ్యత, అలాగే పెద్దల యొక్క మంగళాశాసనం తప్ప ఏ యోగ్యత లేనటువంటి రాజు. ఇందులో పాల్గొన్నానంటే నేను రామానుజుల వారి అంటే ఉదయం అక్కడ ఉండేటువంటి నరసాపురంలో ఉండేటువంటి రామానుజుల వారికి ఉదయవర్ అని పేరు. కుమారు ఉదయవర్ అనే బహుమానానికి చెప్తారు. ఉదయవర్ స్వామి వారి తిరునామం కూడా ఉదయవర్. ఈ రెండు సంబంధాల చేత నేను మీ ముందు కూర్చొని 4 మాటలు చెప్పేటువంటి అవకాశం కలిగింది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు, అలాగే వైద్య స్వామి వారి యొక్క కుమారులు, కోడలు, అలాగే పవిత్రులుగా ఉండేటువంటి సౌమిత్రి మధ్యమైన వెంకటాచార్య స్వామి గారు సరిగ్గా వచ్చి ఇక్కడే ఉండి కాలక్షేపాలను కూడా శ్రీమంత్రాత్మక మాత్రం నా చేత చేయించారు. రామదేవ సన్నిధిలో అతని యొక్క విద్యాభ్యాసం అర్థకాలని ఆశిస్తూ నన్ను ఇంత ఘనంగా భావన చేసినటువంటి మీకు అనేకంగా లేదు మీ అందరికీ అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పురాణం వెంకటాచార్య స్వామి వారు చేసినటువంటి సత్కారానికి కూడా వారికి అనేక దాసోహాన్ని నడిపిస్తూ మిగతా పెద్దలందరినీ నాకు సేవిస్తూ ఇంతటితో వాయువులు అన్నట్టుగా మాట్లాడుకోండి. శారీరకంగా మన ఏప్రిల్ 12 నుంచి 22 వరకు ఆదికేశ్వర స్వామి వారి జన్మోత్సవాలు, 27 నుంచి మే 4 వరకు రామాలయ వారి నక్షత్రోత్సవాలు. ఒక 62 ఏళ్ల నుంచి 1964 53 కాదు 53 చదువుకుంటాను 64 నుంచి ఈ రోజు వరకు దేవస్థానంలో ఉండేటువంటి వైద్య కార్యక్రమాలను కూడా చూడవలసినటువంటి బాధ్యత దాసుడికి ఉంది. దాంతో ఉదయం సాయంకాలం కూడా సన్నిధికి వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే 53 సంవత్సరాల నుంచి ఆ తాతాస్వామి దగ్గర నుంచి సింగరాచార్య స్వామి వారి యొక్క తాతగారు తండ్రి గారు ఇదంతా కూడా కొంచెం శారీరకంగా నేను ఆత్మశక్తి కలిగిన వాటి కాబట్టి శారీరకంగా కొంచెం ఇబ్బంది కలిగింది. అయినప్పటికీ పెద్దల ద్వారా ఇక్కడికి రాగలని స్వామి వారికి వెంకటాచార్య స్వామి గారికి తెలియజేశారు. నైవేద్యంలో నేను ఉన్నాను తీసుకెళ్తాను మళ్ళీ అన్నప్పటికీ ధైర్యం వచ్చింది. కలిసి ఇక్కడికి వచ్చారు. ఇంతమంది అభిమానించి నా గురించి ఏమి శక్తి లేదు. భాగవత కటాక్షం అడిగితే ఆచార్య కటాక్షం ఎలాంటి వాడైనా గొప్పవాడు అవుతాడు. అలాగా అంతల యొక్క కటాక్షానికి నేర్చుకోవడమే నేను చేసుకున్నటువంటి భాగ్యం తెలియజేస్తూ నాకు ఈ సన్మానం చేసుకున్నానికి
ప్రత్యేకంగా సమాన కర్తలు ఎవరైతే ఉంటారో వారికి కృతజ్ఞతాపూర్వకంగా మంగళాశాసనాన్ని తెలియజేస్తూ ఇంకా వీడియోలు మైకు మొదలైనవి ఉన్నాయి కదా, ప్రతి మంచిది మొదలు విషయం అందుకున్నాం. వారికి కూడా అనేకమైనటువంటి ఆశీర్వచనాలు తెలియజేస్తూ చక్కటి అవకాశాలు వారికి రావాలని, ఉత్తరోత్తర అభివృద్ధిలో ఉండాలని. సీతారాయం ఒకప్పుడు ఉపన్యాస వేదిక ఒక 30-40 సంవత్సరాలు 1980 నుంచి ఉపన్యాస వేదికగా ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ చంద్రబాబు స్వామి వారి యొక్క దివ్యాలయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, అష్టాక్షరి స్వామి వారు, స్వామి వారు, అలాగే దేవరామజీ స్వామి వారు అక్కడి నుంచి మహిళాశాసనం చేయడం, ఇవన్నీ మనందరం భాగ్య విశేషమని ఆదరణ చేస్తూ స్వస్తి. తలవల్లాలు కైమార్యాన్ని స్వీకరించి ఈ కైంకర్యాన్ని స్వీకరించి కటాక్షించి తమ యొక్క శ్రీ సూక్తులలోకి మనం అనుగ్రహించిన స్వామి వారికి ఐక్యంగా దాసోహం చేయగలం. దాసోహాలు అర్పిస్తూ ఇక్కడ మన దీనదీశం ట్రస్ట్ మేనేజర్గా ఉంటూ ఉండేటువంటి ఇక్కడ వ్యవహారాలను చేసే పెద్దలు పురాణ వెంకటాచార్య స్వామి వారిని, శ్రీమాన్ పురాణ వెంకటాచార్య స్వామి వారికి విద్యుత్కారాన్ని సమర్పించవలసిందిగా కోరుతున్నాను. जय श्रीमन्नारायण 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 जय श्रीमन्नारायण